సుగ్రీవుని పట్టుకో అంటే వాలిని చంపేయమంటే కనపడిన చంపేయమని కాదు. వాలి అంటే వాలుతుంది ఎక్కడ పడితే అక్కడ ఏదైతే కోరికలు, ఏదైతే ఆలోచనలు, ఏదైతే ఇది బాగుంది, అది బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని చెప్పి దేని చుట్టూ అయితే శాంతంగా లేదో, ప్రశాంతంగా లేదో, అశాంతిగా ఉందో అన్నిటి వైపు పరిగెడుతున్న మనసును ఆపేసి బుద్ధిని పట్టుకోమని చెప్పాడు. సుగ్రీవుడు అంటే సుగ్రీవత్వాన్ని పట్టుకుంటే నువ్వు ఆటోమేటిక్గా ఎదుగుతావు. దేన్ని పట్టుకుంటే స్థిరంగా ఉన్నదాన్ని పట్టుకో. అంటే మనోచిత్త బుద్ధి అహంకారంలో మనసు, చిత్తము, అహంకారాన్ని వదిలేసి బుద్ధిని పట్టుకుంటే నువ్వు ఆటోమేటిక్గా సుగ్రీవుని పట్టుకోమని చెప్పాడు. అంటే సుగ్రీవాన్ని పట్టుకో అంటే నీకు తిరగకుండా స్థిరంగా ఉన్న వాటిని పట్టుకో. నువ్వు ఒక కారు కొన్నావు, బాగుంది, షోరూమ్ నుంచి బయటకు వచ్చావు, మీ ఫ్రెండ్ కూడా కారు తీసుకొచ్చాడు, అది నీకు ఇంకా బాగా వచ్చింది, ఫీచర్స్ బాగున్నాయి. ఇప్పుడు నీకేమనిపించింది? అయ్యో అనవసరంగా 10 నిమిషాలు ముందు కొనుక్కున్నాను, 10 నిమిషాలు అయితే మా ఫ్రెండ్ తీసుకున్నాను కదా అనిపిస్తుంది. అంటే నీ మనసు ఎప్పుడు చిత్తముతో ఉంది, తిరుగుతుంది. ఏది ఉందో అది కాకుండా కొత్తది కావాలనుకుంటుంది. ఆ కొత్త దానిపైన వాలుతున్న దాన్ని వదిలేయండి, అదే మనసు. ఆ మనసులోనే అది వాడికి నచ్చింది, ఇది నాకు నచ్చింది, నాకు నచ్చింది నేను కొనుక్కున్నాను, వాడికి నచ్చింది వాడు కొనుక్కున్నాడు, నా ఫ్యూచర్స్ నాకు బాగున్నాయి, ఆడి ఫ్యూచర్స్ వాడికి బాగున్నాయని నీ భావన వచ్చేస్తే అది బుద్ధి. కాబట్టి తిరిగేదాన్ని ఆపేయండి, బుద్ధిని పట్టుకోండి. అంటే వాలి సుగ్రీవుడు ముగ్గురు వచ్చారు, ఇద్దరు చంపేయండి, ఒకరిని పట్టుకోండి. ఎవరు? ముగ్గురు వచ్చారు, ఇద్దరు చంపేయండి, ఒకరిని పట్టుకోండి. ముగ్గురు అంటే తమో గుణము, రజోగుణము, సాత్విక గుణము. తమో గుణాన్ని, రజోగుణాన్ని చంపేయండి. తమో గుణము, రజోగుణం అంటే తమో గుణం అంటే శరీరం చుట్టూ తిరిగేవాడు, కుంభకర్ణుడు. 6 నెలలు తిన్నాడు, 6 నెలలు పడుకున్నాడు. అంటే శరీరానికి కావాల్సిన ఆహారం పట్ల, శరీరం కావాల్సినటువంటి కోరికల పట్ల, శరీరం కావాల్సిన బద్ధకాన్ని పట్ల, శరీరంలో బద్ధకము ఏవైతే ఉన్నాయో ఆయన వదిలే. శరీరం ఏది కోరుకుంటుందో దాన్ని కష్టపెడతాం నేర్చుకోండి. అంటే తమో గుణంలో ఉండొద్దు. అలాగే రజోగుణము అంటే రావణ బ్రహ్మ. రావణ బ్రహ్మ అంటే ఎవరో తెలుసా మీకు? బ్రహ్మజ్ఞానం తెలిసినటువంటి భూమి మీద వేదాల పంచి పార్వతీదేవిని స్వయంగా లంకానగరంలో ఉంచుకొని శివుడి యొక్క ఆత్మలింగాన్ని లంకానగరాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నించి ఈ భూమి మీద తనలో అమృత భాండాగారాన్ని పెట్టుకొని ఈ భూమి మీద అద్భుతమైనటువంటి రాజ్యపాలన చేసిన గొప్ప వ్యక్తి రావణ బ్రహ్మ. ఆయనే రావణాసురుడు కూడా. ఎప్పుడు రావణాసురుడు అయ్యాడంటే మనలో కనుక మనకి రావణ బ్రహ్మకి 10 తలలు ఎలా ఉన్నాయో రావణాసురుడు 10 తలలు ఉన్నాయో. రావణాసురుడు 10 తలలు ఏంటంటే అర్షడ్ గుణాలు: కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. 6 గుణాలు: ఈర్ష, ద్వేష, అసూయ, అహంకారం. 10 గుణాలు ఉంటే నువ్వు రావణాసురుడివి. ఈ 10 గుణాలు ఏ గుణమన్న రావణాసురుడివి. కాబట్టి తల్లి చెప్పింది శివుడి యొక్క ఆత్మలింగం చేశామని. కైలాసం వెళ్ళాడు, బాగా అహంకారం ఉంది, నేను దేన్నైనా చేయగలన్నాడు. కాబట్టి నందీశ్వరుడు వచ్చాడు, గట్టిగా కొట్టాడు. నందీశ్వరుడు ఓడిపోయే స్థితికి వెళ్ళిపోయాడు. శివుడు కోపం వచ్చింది, కాలుతో తన్ను తన్నాడు. కైలాస పర్వతాలు కిందకి వెళ్ళిపోయాడు. అప్పుడు కైలాస కింద పర్వతాలకు వెళ్ళిన తర్వాత ఏమొచ్చిందంటే అసలు నేను ఇలా ఎందుకు వెళ్ళిపోయాను, ఎంత బలవంతుని ఏమైపోయాను, నాతో ఏమొచ్చిందని చెప్పి అప్పుడు అతను ఉన్న గుణాలన్నీ ఒక్కొక్క తల తీసేశాడు. తన చేతితో ఒక్కొక్క తల తీశాడు. అంటే అన్ని గుణాలు కోల్పోతే అప్పుడు శివుడు తన ప్రత్యక్షం వలన రావణాసురుడు కాస్త రావణ బ్రహ్మ అయ్యాడు. కాబట్టి ఈ భూమి మీద వేదాల పంచడం నేర్చుకోగలిగాడు, వేదాల ఉనికిని భూమి మీద పంచగలిగాడు రావణ బ్రహ్మ. రావణాసురుడిగా ఉన్నప్పుడు తమో గుణంలో ఉన్నారు, రజోగుణంలో ఉన్నారు. రజోగుణంలో అంటే కోరికలతో ఉన్నారు. కోరికలతో ఉన్న దాంట్లో అహంకారం యాడ్ అయింది. అప్పుడు ఆటోమేటిక్గా తన స్థితిని కోల్పోయాడు. మనం కూడా అంటే తమో గుణం నుంచి అంటే శరీరాన్ని పట్టుకున్న రజోగుణం, మన గుణాన్ని పట్టుకున్న, మన కోరికలతో పాటు అవి కావాలి కదని దానికోసం పరిగెత్తినా ఖచ్చితంగా మీరు రజోగుణంలో ఉంటారు. కాబట్టి 3 వస్తే సాత్విక గుణము అంటే విభూషణుడు. అంటే మీలో సాత్వికత్వం రాగలిగితే ఈ రెండింటిని చంపేయండి. తమో రజగుణం అంటే రావణ బ్రహ్మని, కుంభకర్ణుని చంపేయండి. అంటే మీ బద్ధకం అనుకున్న బద్ధకాన్ని చంపేయండి. అలాగే కోరికల పుట్ట ఉంది, కోరికల పుట్టను చంపేయండి. ఆటోమేటిక్గా మీరు సాత్విక వస్తుంది. ఆటోమేటిక్గా మీరు 3లో 2 చంపితే చాలు. రామాయణం ఇంకోటి చెప్పబడుతుంది. 4 వచ్చారు, ముందు వచ్చి గట్టిగా పట్టుకోండి. ఎవరిని చంపాలా? ముందు వచ్చి గట్టిగా పట్టుకోండి. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు 4 వస్తే ధర్మాన్ని పట్టుకోకండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ధర్మాన్ని పట్టుకోండి,
ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. నలుగురు అంటే రాముడు, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నుడు. ధర్మంతో నిత్యం నిరంతరము ధర్మంతో ఉన్నవాడెవడు? రాముడు. రాముడు పట్టుకుంటే రాముడు దేవుడు అయ్యాక మీరు కూడా దేవుడు. కానీ మీరు రామాయణం నేర్చుకోవాల్సింది రాముడు గురించి చదవండి, సంబంధం లేదు. రామాయణం చేయండి, కరెక్ట్ అది. కానీ మీరు అలా ఉంటున్నారా? ఇద్దరు వస్తే ఒకరిని చంపాలి అంటే వాళ్ళని చంపాలి, సుగ్రీవుని పట్టుకోవాలి. ముగ్గురు వస్తే ఇద్దరు నమ్మాలి. తమో రజోగుణం సాత్విక గుణాలు వస్తే సాత్వికాన్ని పట్టుకోవాలి, తమో రజో ధర్మార్థ కామోక్షాలు వస్తే ధర్మాన్ని పట్టుకోవాలి, మిగతా అన్ని పక్కన పెట్టాలి. మరి మీరు అలా ఉంటున్నారా? అలా ఉంటే మీరు భక్తిలో ఉన్నప్పుడు. మీరు భక్తులు అవ్వాలంటే ఎలా అవ్వాలి? భక్త రామదాసు భక్తులా కాదా? ఏం ఆలోచించాడు? దేవుడికి నీడ కావాలి, కట్టాడు, బాగానే ఉంది. వర్షం పడుతుంది కాబట్టి చెట్టు వేయాలి, వేసాడు, బాగానే ఉంది. గుడి కట్టాడు, బాగానే ఉంది. అమ్మవారికి నగలు లేవు, కట్టాడు, బాగానే ఉన్నాయి. ఎవరి సొమ్ము? ఎవరి సొమ్ము? ఆయన సొమ్ము, ప్రజల సొమ్ము. ఇప్పుడు ప్రజల సొమ్ము అంటే పాలకుడు సొమ్ము, రాజు సొమ్ము, రాజు సొమ్ము. రాజు సొమ్ము కట్టినందుకు రాజు అడుగుతాడా లేదా? అడిగాడు, చెప్పలేదు, జైలు చేశాడు. ఇప్పుడేం కోపం వచ్చింది ఆయనకి? ఎవరప్ప సొమ్మయ్య కొడుకుతున్నావు రామా? నువ్వు బాగాలేదని నీ గుడి కట్టాను, మీ ఆవిడకి బాగాలేదు నగలే ఇచ్చాను, మీరందరూ కుదురుతున్నారు, నేను జైల్లో ఉన్నాను అన్నాడు. ఎవరిని? అమ్మయ్య, మీరందరూ అలాంటి వాళ్ళు. నీకు కష్టం వస్తానన్నా దేవుడు తిడతారు. నేను పూజ చేశాను, కొబ్బరికాయ కొట్టాను, మంత్రం పెట్టాను, మీకు దాని అంటారు 1000 నోటు బాగా చదివించాను, భోజనం అన్నదానం చేశాను, అన్నీ చేశానని చెప్తారు. అవి ఆయన అడిగాడా? అడిగాడా? మీరు చేశారు. మళ్ళీ ఎవరు తిడుతున్నారు? ఎందుకంటే రియలైజేషన్ మీలో లేదు. ఆ రోజు మీకు వచ్చి ఆయన కూడా అందుకే నేల ఎండలో తడుస్తున్నాడు, ఎండలో ఎడుతున్నాడు, వానలో తడుస్తున్నాడు కాబట్టి ఈ విగ్రహాలు గుడి కట్టించాలని కట్టించాడు. ఎవరు? రాముడు చడగల, కట్టించాలనిపించింది రామదాసుకి. సరే ఇప్పుడు అడిగాడు ఎవరిని? ఎవడమ్మ సొమ్మయ్య కొడుకుతున్నావు రామా, నీకు బుర్రా బుద్ధి లేదు, నా సొమ్ము తీసుకుని నన్ను జైల్లో పెట్టించావని చెప్పి తిడతాను. డబ్బు ఎవరిది? తానిషాకి. మరి రాముడు బాకీ ఎవరికి ఉన్నట్టు ఇప్పుడు? తానిషాకి. కానీ రామలక్ష్మణుడు డబ్బులు ఎవరు కట్టారు? తానిషాకి కట్టారు. అప్పుడు ఈయనకేమనిపించింది? కట్టింది నేను, నగలేసింది నేను, అన్ని చేసింది ఆయన కనపడ్డాడు, నాకు కనపడలేదు అన్నాడు. మరి ఎవడ బాకీ ఆయనకే కడతారు కదా. కానీ ఆయన కట్టాడు. అప్పుడు ఆలోచించాడు, నేనేం తప్పు చేశాను, నేనేం చేశాను. అప్పుడు ఫీల్ అయ్యాడు. అప్పుడు ఫీల్ అయ్యి ఆత్మారాముని కోరాడు. కాబట్టి రాముడు ఆయనకి దర్శనం ఇచ్చాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఆత్మారాముడితో ఉండండి, రాముడితో ఉండక్కర్లా. మీ ఆత్మారాముడితో ఉంటే మీ రాముడు మీ లోపల ఉండండి, మీ రాముడు మీకు చెప్తారు. ఉన్నారు ఎప్పుడైనా ఆత్మారాముడితో? రామాయణం చదివాము, రాముడికి పూజ చేసాము, రాముడికి వడపప్పు పెట్టాము, రాముడికి పానకం పోసాము, అంతేనా? ఇవే చేస్తున్నాం. అవన్నీ ఏమి చేసేది? చెప్పండి. ఇవి చేయమన్నాడు ఆయన. ఆత్మారాముడితో ఉండండి అన్నాడు. మీరే రాముడితో ఉన్నారు. అర్థమైంది ఇది. అందుకనే సీతారాముడి విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ భూమి మీద అమ్మవారి విషయాలు తెలుసుకోవాలన్నా మీ అందరికి ఈజీగా అర్థమయ్యే పద్ధతులు చెప్తారు, సరదాగా మామూలుగా. ఇందులో ధ్యానము, సైన్సు, స్పిరిచువల్ సైన్స్ పక్కన పెడతాం కొంతసేపు. ఇప్పుడు మీరు ఇవ్వాలన్నారు, మీరు ఏదో పని వచ్చింది, గుడికి వెళ్ళారు, దేవాలయంకి వెళ్ళారు. ఏమంటే మీరు ఎవరి మీద పూజ చేస్తాకు వచ్చారు? ఎవరి పేరు మీద అంటే ఏం చెప్తారు? సతీ భార్య ఎప్పుడు భర్త పేరు చెప్పుడు తప్పించి తన పేరు చెప్పరు. శ్రీనివాసల నామధేయ స ఆ ధర్మపత్ని అనే పదం వాడతాడు. అంటే కానీ ఆవిడ పేరు చెప్పరు. అంటే ఇప్పుడు ఎవరి పేరు కనపడాలి అక్కడ? అతను మూలం చెప్పిన తర్వాత డిఎన్ఏ, మీ తాతగారి పేరు, ముత్తాతగారి పేరు పెడతారు. అది కూడా చెప్పేసిన తర్వాత ఏది చెప్పలేకపోతే మీ గోత్రం ఏంటి అంటారు. అంటే గోత్రం అనగానే ఏం పేరు చెప్తాం? ఏదో పేరు చెప్తాం. మనకు తెలిసినా తెలియకపోయినా మన పూర్వీకులు చెప్పారు. ఎవరో ఒకటి భరద్వాజు, ఆయన ఎవడో మనకు తెలియదు. అగస్త్య మహామును, ఆయన పేరు ఎవడో మనకు తెలియదు. గౌతమన, అతను ఎవడో తెలియదు. ఇంకే పేరో చెప్తాం. కౌండేశ్వప్ మనం ఏదో చెప్తాం. అంటే మీరు ఎవరి తాలూకా? ఇప్పుడు మీ డిఎన్ఏ పేరు చెప్పను కానీ గోత్రం పేరు చెప్పారని మీరు ఎవరి తాలూకా? ఏ ముని పేరు చెప్పారు ఆ ముని తాలూకా. ఒప్పుకుంటారు లేదా? అమ్మయ్య మీ తాతగారు తెలియదు కానీ ముని మాత్రం తెలుసు. ఆయన ఎవరు? ఆయన ఎవరు? మన ముత్తాత తాతం ఎవరు? ఆయన మాత్రం మన గోత్రం. అంటే మనం పుడతాకి కారణం ఆయనే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మచిలీపట్నంలో ఒక మామిడి చెట్టు వేసాం, కాయలు కాసింది. మన అమ్మాయిని హైదరాబాద్ ఇచ్చాం, వచ్చింది, పండగకి తీసుకెళ్ళింది, అక్కడ ఆవిడ తోటలో వేసుకుంది.
అక్కడ కొన్ని కాయలు వచ్చి ఆ అవతల అమెరికాలో చూస్తున్నారు, వాళ్ళు అమెరికాలో పక్కేసుకున్నారు. ఈ కాయలు అక్కడ ఉంది, వాళ్ళు ఆస్ట్రేలియాకి వెళ్ళింది, అక్కడ వేసుకున్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియా అమ్మాయిని అడిగారు, ఏమేమి మామిడికాయ ఎక్కడదే? అమెరికా అక్క ఇచ్చిందమ్మా. అమెరికా అమ్మాయిని ఎక్కడదంటే హైదరాబాద్ అక్క ఇచ్చిందమ్మా. హైదరాబాద్ అమ్మాయిని అంటే మచిలీపట్నం. ఇప్పుడు ఇంతగా ఈ ఆస్ట్రేలియాలో మొక్క కారణం ఎవరు? అమ్మయ్య మచిలీపట్నం. చూసా మచిలీపట్నం ఫేమస్. అలాగే మన గోత్రం చెప్పినప్పుడు మన ఋషి, మన తాలూకా అడ్రస్ అది. పిన్ కోడ్ నెంబర్ వస్తాను చూసావా, మన పిన్ కోడ్ ప్రకారం అడ్రస్కి వెళ్తాను చూసావా. అడ్రస్ ఏం చెప్పినా పిన్ కోడ్ మాత్రం వచ్చేస్తారు. పిన్ నెంబర్ వేస్తే వస్తుంది కదా. పిన్ నెంబర్ ఫౌండర్స్ ఫౌండేషన్ మహాన్ గోత్రం. ఇప్పుడు అసలు ఫౌండేషన్ ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? అనగానే అందరు సప్త ఋషులు, ఎవరి పేరు చెప్పినా, ఏ ఋషి పేరు చెప్పినా అందరూ మానస పుత్రులు బ్రహ్మ యొక్క. అంటే ఎక్కడి నుంచి వచ్చారు? బ్రహ్మ ద్వారానే వచ్చారు. ఎప్పుడు వచ్చిన ఏ ఋషి వచ్చినా బ్రహ్మ ద్వారా వచ్చారు. ఏ ఋషి ద్వారా వచ్చిన వంశోద్ధారకుడు ఎవడు వచ్చినా కూడా బ్రహ్మ ద్వారానే వచ్చారు. అందరూ ఎవరి ద్వారా వచ్చినట్టు? ఇప్పుడు మనందరం అమ్మయ్య మనందరం బ్రహ్మమే. గట్టిగా క్లాస్ కొట్టండి. ఇక్కడ తేడా చెప్పాను నేను, సైన్స్ చెప్పండి. తేడా ఏమని చెప్పానా? ఈ నీటిలో హైడ్రోజన్ ఆక్సిజన్ ఉందండి. ఒక నీటిలో హైడ్రోజన్ ఆక్సిజన్ ఉంది. ఇప్పుడు నా లాలాజలం నీరా కాదా? ఇందులో ఏముంది? మాట్లాడుతుంటే ఎవరు? నీరు తీసుకుంటే హైడ్రోజన్ ఆక్సిజన్ ఉంది. నా లాలాజలం నీరా కాదా? హైడ్రోజన్ ఆక్సిజన్. నా యూరిన్ నీరా కాదా? అందులో ఏముంది? హైడ్రోజన్ ఆక్సిజన్. అమ్మయ్య, నా శరీరంలో ఎక్కడ తీసుకున్నా హైడ్రోజన్ ఆక్సిజన్ ఉంది. నీటిలో నీటి రూపంలో ఉంది, నాలో నా రూపంలో ఉంది. ఒప్పుకుంటారు లేదా? అమ్మయ్య, వెరీ గుడ్. ఇప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ నుంచి నీటిలో ఉన్న హైడ్రోజన్ ఆక్సిజన్ తీసేసి అందులో హైడ్రోజన్ సపరేట్ చేసి మళ్ళీ హైడ్రోజన్లో ఉన్నట్టు మాలిక్యూల్ని తీసేసి మాలిక్యూల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని, హైడ్రోజన్ ఎలక్ట్రాన్స్ తీసేసి 2 ఎలక్ట్రాన్స్ని, న్యూట్రాన్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా సైన్స్ ప్రకారం, తీసేసి ఒక ఎలక్ట్రాన్ ఇంకొక ఎలక్ట్రాన్తో గుద్దేస్తే శక్తి వస్తా రాదా? వచ్చింది. కాబట్టి హిరోషిమా, నాగసాకి అనే 2 నగరాలే బూడిదైపోయింది హైడ్రోజన్ బాంబులు వాడటం వలన. ఒక్క చిన్న ఎలక్ట్రాన్లో అంత శక్తి ఉంటే ఇన్ని కోట్ల అణువులు ఉన్నట్టు, కోట్ల హైడ్రోజన్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు ఈ శరీరంలో ఎంత శక్తి ఉంటుందో చూడండి. ఉండాలేదా? మనకు తెలియదు. అందుకని ఏం చెప్పానంటే, నేను ఫౌండేషన్ గోత్రమో భరద్వాజ గోత్రం అయితే నా జన్మ రహస్యం భరద్వాజ అయితే, నా భరద్వాజ జన్మ రహస్యం బ్రహ్మ అయితే, నా రహస్యం బ్రహ్మ. అంటే బ్రహ్మ నాలోనే ఉన్నాడు, బయట లేడు. బ్రహ్మ మనకు తెలిసిన పురాణం ప్రకారం, మనకు తెలిసిన గ్రంథం ప్రకారం, మనకు తెలిసిన సైన్స్, స్పిరిచువల్ సైన్స్ ప్రకారం శ్రీమన్నారాయణ నాభి నుంచి వచ్చాడు, బొడ్డు నుంచి వచ్చాడు. అంటే నా సృష్టి, నా మూలము, నేను రావడానికి మూలం శ్రీమన్నారాయణుడు. ఇప్పుడు శ్రీమన్నారాయణ నేను అంటే స్థితి కల్పించేవాడినే నేను. శ్రీమన్నారాయణ శివుడి యొక్క మానసిక పుత్రుడు, మనసు ద్వారా ఉద్భవించాడు. అంటే శివుడు శ్రీమన్నారాయణ ఉద్భవిస్తానికి కారణం శివుడిని. అంటే శివుడి కూడా నాలోనే ఉన్నాడు. శివుడు రావడానికి కారణం ఆది పరాశక్తి. అంటే ఇప్పుడు నేను ఆది పరాశక్తిని. సింపుల్. ఆది పరాశక్తి అంటే ఆది అంటే అమ్మవారు కాదు, ఆది అంటే మొట్టమొదటిది. ఆది అంటే మొట్టమొదటిది. పరా అంటే ఇక్కడ లేని, శక్తి అంటే ఎనర్జీ. సో నేనేంటి చివరికి తీసుకుంటే ఆది పరాశక్తినే కదా. అంటే ఆ లోపల ఆది అంటే మొట్టమొదటి, పరా అంటే ఇక్కడ లేని, శక్తి అంటే ఎనర్జీ, అనంతం ఉంది. కానీ అనంతంలో నుంచి కొంత తెచ్చుకోలేదా? కొంత తెచ్చుకుంటే ఆరోగ్యం అవుతుంది, కొంత తెచ్చుకుంటే ఇంకా కొంత తెచ్చుకుంటే ఏమవుతుంది? కోరికలన్నీ తీరుతాయి. ఇంకొంత తెచ్చుకుంటే ఋషి అవుతావు, ఇంకొంత తెచ్చుకుంటే బ్రహ్మ అవుతావు, ఇంకొంత తెచ్చుకుంటే శివుడు అవుతావు, కొంత తెచ్చుకుంటే శ్రీమన్నారాయణ అవుతావు. అంటే అంతా తెచ్చుకుంటే నువ్వే అంతా అవుతావు. ఈ అంతా తెచ్చుకుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికి ఈజీగా అర్థమవుతాయి. బకెట్లో నీళ్ళు ఉన్నాయి, గ్లాస్లో నీళ్ళు తీసుకున్నాం. ఇప్పుడు బకెట్లోనే మళ్ళీ గ్లాస్ కూడా వదిలేసాం. గ్లాస్లో నీళ్ళు సపరేట్గా కనపడుతున్నాయి, బకెట్లో నీళ్ళు సపరేట్గా కనపడుతున్నాయి. గ్లాస్ కనపడుతున్నా ఆగిపోయింది. ఇప్పుడు బకెట్లో నీళ్ళు, గ్లాస్లో నీళ్ళు ఒకటైపోయినాయి లేవా? వేరు వేరా? మరి ఇప్పుడు గ్లాస్ ఉన్నంతసేపు ఆ నీళ్ళు ఏమైనాయి? గ్లాస్ నీళ్ళైనాయి. బకెట్లో ఉన్నంతసేపు బకెట్లో నీళ్ళైనాయి. బావిలో ఉన్నంతసేపు బావిలో నీళ్ళైనాయి. చెరువులో ఉన్నంతసేపు చెరువులో నీళ్ళైనాయి. నదిలో ఉన్నంతసేపు నదిలో నీళ్ళైనాయి. సముద్రంలో ఉన్నంతసేపు సముద్రంలో నీళ్ళైనాయి. నీళ్లు కామను, నీళ్లు కామను.
బకెట్, చెంబు, కాలువ, సముద్రము, నది మారింది. అలాగే మీరు, రాముడు, కృష్ణుడు, జీసస్, అల్లా అంతా ఒకటే. అందరి దగ్గర ఉన్న శక్తి ఉంటే, అందులో కేవీరావు అయినా, రాఘవ గారైనా, ఇంకొకరైనా అందరూ ఉన్న శక్తి ఉంటే మనందరము శక్తివంతులమే. మనం ఏం చూస్తున్నాం? మన లోపల ఉన్న శక్తిని చూడకుండా గ్లాసులో ఉన్న శక్తిని మాత్రమే చూస్తున్నాం. మనం పరిమితం అనుకుంటున్నాం. నేను ఈ గ్లాసునే కాబట్టి ఈ నీళ్ళు ఎందుకు ఉపయోగపడతాయి, దాహాన్ని మాత్రమే తీరుస్తుంది. అదే మంచినీళ్ళు కాకుండా బకెట్లో చూసినప్పుడు స్నానానికి మాత్రం ఉపయోగపడతాయి, నదిలో చూసినప్పుడు ఇంకో దాన్ని బట్టలు తుక్కోవడానికి అన్నింటికి ఉపయోగపడతాయి. అలాగే చూసుకుంటా పెంచుకుంటూ వెళ్తున్నాం తప్పించి ఆ అనంతము నేనే తెచ్చుకోగలను, అనంత స్థితిని నేనే పొందగలను అని మీకు తెలియట్లేదు. తెలియాలంటే మీరు భక్త కన్నప్ప అవ్వాలి. భక్త కన్నప్ప అయ్యారు ఎప్పుడన్నా? పోలే దేవుళ్ళు అవ్వద్దు, భక్త కన్నప్ప అయ్యారా? భక్త కన్నప్ప ఏం చేశాడు? కళ్ళు తీసి పెట్టక ముందు కూడా పెట్టాడు. ఆయన ఏం తింటే అది పెట్టాడు. ఎవరికి? శివుడికి. అమ్మయ్య, నేను మాంసం తింటున్నాను, శివుడికి ఏం పెట్టాడు? మీరేం చేస్తున్నారు? దేవుడికి నైవేద్యం పెడుతున్నారు. అంటే మీరు తినేది కాకుండా వేరేది పెడుతున్నారు. అంటే అప్పుడు మీరు దేవుడు మీలో లేడు కదా, ఆయన దేవుడు లేరు, మీరు వేరు అనుకున్నారు. ఎప్పుడైతే మీరు దేవుడు వేరు మీరు వేరు అనుకోని నైవేద్యం పెట్టినంతకాలం మీరు నైవేద్యంలాగానే ఉంటారు. అందుకనే మన పూర్వకాలంలో పెద్దలు చెప్పినప్పుడు నిండు కుండలో అన్నం తీసి అక్కడ పెట్టేవాళ్ళు. అందుకని సపరేట్గా ఉండేవాళ్ళు కాదు. నువ్వు ఏదైతే తింటాకి తయారు చేసుకున్నావో, ఏదైతే నువ్వు వండి పెడతాకి తయారు చేసుకున్నావో ఆ నిండు కుండలోదే పక్కన పెట్టేవాళ్ళు. ఆ నిండు కుండదే దేవుడి కోసం, ప్రసాదం కోసం పెట్టేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? నిండు కుండలో పెడతామా? దేవుడికి సపరేట్గా జీడిపప్పు, కిస్మిస్లు మనకు తినాలన్నీ అందులో వేసేస్తున్నాం. అంటే మళ్ళీ మన దేవుడి కోసం వండుకుంటున్నాం, పెట్టేది మనం ఆ దేవుడి కోసం. కానీ చివరికి తినేది ఎవరు? అమ్మయ్య, వెరీ గుడ్. సో మన దేవుడి కోసం వండుకుంటున్నాం అన్నప్పుడు ఏం చేస్తాం? మన ఇంట్లో మనం వంట వండుకున్నప్పుడు ఎలా పడితే అలా వండుకుంటున్నాం. అదే దేవుడికి వండాల్సి వచ్చినప్పుడు మరి మనం దేవుడు కాదా? మనం ఏది పడితే తినొచ్చా? తినని రాయికి, తినని ఫోటోకి, తినని దేవుడికోమో జీడిపప్పులు, కిస్మిస్లు బ్రహ్మాండంగా స్నానం చేసి, తలారా స్నానం చేసి, మడిగట్టుకొని ప్రశాంతంగా శుభ్రంగా వండుతున్నాం. ఎవరికి? తినే దేవుడికోమో. తినే దేవుడికి ఎలా వండుతున్నాం? టీవీ చూస్తున్నాం, వండుతున్నాం. టీవీలో ఏ ఎమోషన్ వస్తే ఆ ఎమోషన్తో అక్కడ వంట వస్తుంది. కాబట్టి టీవీలో ఎమోషనే అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, అదే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది తెలుసా పోనీ మీకు? మీరు ఇవన్నాక ఒక అన్నప్రసాదం తీసుకున్నారు కదా, ఇది చెప్పండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఒకసారి చెప్పండి ఈ పదాన్ని. అన్నం. అమ్మయ్య, వెరీ గుడ్. ఇప్పుడు మీరేం చెప్తున్నా? అన్నము పరబ్రహ్మ స్వరూపం. అన్నం అంటే ఆహారం తీసుకునేది, పరబ్రహ్మ స్వరూపం. పర అంటే ఇక్కడ లేని బ్రహ్మ స్వరూపం. అంటే బ్రహ్మ అంటే ఎవరు? సృష్టించేవాడు. బ్రహ్మ అంటే ఎవడైనా సృష్టించేవాడు. ఎవడైనా సృష్టించేవాడు బ్రహ్మ అంటాం. స్వరూపం అంటే బ్రహ్మ స్వరూపమే అన్నం అంటున్నారు. అంటే మీరు తిన్న ఆహారము పరబ్రహ్మ స్వరూపం. ఎందుకు అంటున్నారు చెప్పండి? మాట్లాడండి. అన్నం మీ శక్తిగా మారుతుంది. ఏ శక్తిగా మారుతుంది? ఆత్మశక్తిగా మారుతుంది. ఇంకా గట్టిగా క్లాస్ పని చెప్పు. ఇంకా పోలే. ఇంకో ప్రశ్న, సైన్సే. మీరు ఈ పూట తిన్న అన్నము, ఈ పూట తీసుకున్న ఆహారము మీ శరీరంలో ఎన్ని రోజులు ఉంటుంది? ఒక రోజు 6 గంటలు. ఇంకా పర్లేదు చెప్పండి, ఏది తెలిస్తే అదే చెప్పండి. అంతేనా? అమ్మయ్య, వెరీ గుడ్. ఈ సెల్ ఫోన్ ఉంది, బహుశా నేను అనుకుంటున్నాను ఒక సెల్ ఉంది నా దగ్గర. మళ్ళీ ఎందుకు సెల్ అంటే మీకు అర్థం అవుతుంది. అందరి దగ్గర ఈ సెల్ ఉన్నాయా? అందరి దగ్గర. అమ్మయ్య, వెరీ గుడ్. ఈ సెల్ మాత్రం వదిలిపెడుతున్నా. ఎప్పుడు నిరంతరం పడుకున్నా, మేలుకున్నా, ఎక్కడికి వెళ్ళినా సెల్ జేబులో కానీ, ఒంటిలో కానీ, పర్సులో కానీ ఉంటుందా లేదా? మీ శరీరంలో ఇలాంటి సెల్ కోట్లు ఉన్నాయి. ఆ సెల్తో ఉంటలా, ఈ సెల్తో మాత్రం ఉంటున్నాం. ఏ సెల్తో ఉంటలా? లోపల ఉన్న సెల్తో ఉంటలా, బయట ఉన్న సెల్స్తో ఉంటున్నారు. బయట ఉన్న సెల్తో ఉంటే అనారోగ్యాలు వస్తాయి, లోపల ఉన్న సెల్తో ఉంటే ఆత్మజ్ఞానం వస్తుంది. ఇది మాత్రం వదలట్లా, ఇది మాత్రం వదిలేస్తున్నాం. ఇది వదులుతున్నామా? వదల. దీని మీద మాత్రం
స్పృహ ఉంటుంది. ఎక్కడ పెట్టుకున్నాం, ఛార్జింగ్ అయిపోయింది కదా, ఎంత ఛార్జింగ్ ఉంది, ఇప్పుడు మనకి ఛార్జింగ్ అయిపోతే మరి మాట్లాడలేము అని దీని మాత్రం ఛార్జింగ్ ఉంది. దీని ఛార్జింగ్ పట్టించుకోవట్లేదు, దీని ఛార్జింగ్ పట్టించుకోవట్లా. దీని ఛార్జింగ్ పట్టించుకోండి, బ్రహ్మాండంగా ఉంటారు. దీని ఛార్జింగ్ పట్టించుకుంటే ఏమి రాదు. అందుకనే దీని ఛార్జింగ్ చేస్తే 6 గంటలు 5 గంటలు 10 గంటలు రన్ అయిపోయి అయిపోతుంది, అంతేనా? దీని ఛార్జింగ్ బ్యాటరీ పెట్టడం. అమ్మయ్య, వెరీ గుడ్. మీ ఛార్జింగ్ ఆహారం తీసుకోవడం. మరి ఇది 10 గంటలు అయిపోతే మీ ఆహారం కూడా కొన్ని గంటలు అయిపోగానే ఆగిపోవాలి కదా, మీరు కూడా పనిచేయడం ఆగిపోవాలి కదా, ఆగిపోతున్నారా? మరి ఎందుకని మీ ఆహారం ఒక పూట ఉంటుంది, ఒక రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుందని చెప్తున్నారు? మీరు తిన్న ఆహారము మీ శరీరంలో 108 రోజులు ఉంటుంది. చూసారా, ఆశ్చర్యపోతున్నారు అందరూ. పాలు ఎన్ని రోజులు ఉంటాయి? పాలు పిండి మనకి ఎన్ని రోజులు ఉంటాయి? 4 గంటలు ఉంటాయి, తర్వాత ఇరిగిపోతాయి. ఆ పాలను మరక కాసేవనుకోండి, ఎన్ని గంటలు ఉంటాయి? 1 రోజు ఉంటాయి. మళ్ళీ ఆ పాలని మరక కాసిన పాలని తోడేసేవనుకో, పెరుగు అయితే ఎన్ని రోజులు ఉంటాయి? 2-3 రోజులు ఉంటాయి. ఆ తోడు పెట్టిన పాలని పెరుగుని వెన్న చేసాము ఎన్ని రోజులు ఉంటుంది? వారం 10 రోజులు ఉంటుంది. ఆ వెన్న నెయ్యి చేసాము ఎన్ని రోజులు ఉంటుంది? కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది, కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది. నువ్వు పాలగా ఉన్నప్పుడు గంటలు, నెయ్యిగా మారితే వందల సంవత్సరాలు. ఇలా చూసుకుంటే మీరు ఈ భూమి మీద ఒక మీరు పెంచుకున్న కుక్క 14 సంవత్సరాలు బతుకుతుంది. ఒక కుక్క 14 సంవత్సరాలు బతుకుతుంది. ఈ భూమి మీద ఒక తాబేలు 500 సంవత్సరాలు బతుకుతుంది. ఒక తాబేలు 5 సంవత్సరాలు, కుక్క 14 సంవత్సరాలు పడుతుంది. గాలికి 10 సంవత్సరాలు ఉంది. మరి మీరు ఎన్ని సంవత్సరాలు బతకాలి? మాట్లాడండి. మానవుడు ఎన్ని సంవత్సరాలు బతకాలి? మినిమం వయసు 120 సంవత్సరాలు బతకాలి. ఏ సమస్య లేకుండా ఏ మానవుడైనా మానవ జన్మ, మానవ శరీరం తీసుకున్నాడు 120 సంవత్సరాలు బతకాలి. మరి మీరు 120 సంవత్సరాలు ఎందుకు బతుకుతుందా? అందుకనే 60 సంవత్సరాల రోజుకి షష్ఠి పూర్తి అంటారు. షష్ఠి అంటే సగం పూర్తయింది, సంపూర్ణం అవలా. షష్ఠి అంటే సగం పూర్తయింది. ఏం పూర్తయిందంటే భౌతిక శరీరంతో కూర్చున్న బాలుడిగా, కుర్రవాడిగా, యువకుడిగా, తండ్రిగా నీ కర్తవ్యాలను చేసిన జీవితాన్ని సగం అనుభవించేసానైనా మిగతా సగము బయటది అనుభవించాలి, లోపలిది అనుభవించాలి. మిగతా షష్ఠి, మిగతా సగము నీ ఆత్మజ్ఞానం తెలుసుకోమని షష్ఠి పూర్తి చేస్తున్నాం. ఇంకా ఇప్పుడు ఈ ఆహారం 108 రోజులు ఉంటుంది. ఎప్పుడైతే తెలుసా? 6 గంటలైన తర్వాత, ఇప్పుడు మీరు ఇంటికి భోజనం చేశారు కదా, 1 గంట కూడా 2 భోజనం చేశారు. 8ంటికి వెళ్ళి 7:30కి వెళ్ళి నోట్లో 2 వేలు పెట్టుకొని వామ్ చేసుకుంటే ఏమొస్తుంది? ఆకుపచ్చ కానీ పసుపు పచ్చ కానీ తోన వస్తుంది. అంటే ఇది రసం కింద మారింది, అందుకే నీరసం అనిపిస్తుంది. ఏమి తినపని ఏమవదు, నీరసం మాత్రం వస్తుంది. తర్వాత 72 గంటలకు అది గ్లూకోజ్ కింద మారుతుంది. అందుకని విసర్జన క్రియ జరిగి శరీరంలో మలినాలన్నీ పోయి మిగతాదంతా గ్లూకోజ్ కింద మారుతుంది. 16 రోజులకి రక్తం కింద మారుతుంది, బ్లడ్ కింద మారుతుంది. 41 రోజులకి బ్లడ్ సెల్స్ కింద మారుతుంది. 56 రోజులకి బోన్ మ్యారో కింద మారుతుంది. 73 రోజులకి మజ్జ కింద మారుతుంది. 68 నుంచి 73 రోజులు. అందుకనే నీకు ఏదైనా జరిగితే, ప్రాబ్లం వస్తే 41 రోజులు నిరాహారంగా ఉండమంటారు. ఎందుకంటే నీ సెల్స్ మొత్తం దీక్ష చేస్తే 41 రోజులు చేయమంటారు. ఎందుకంటే ఏ దీక్ష చేసినా నీ శరీరంలో వచ్చే సెల్స్ అన్నీ కూడా నేను తయారు చేస్తానికి 41 రోజులు పడుతుంది. అలాగే నీ బ్లడ్లో ఏమైనా ప్రాబ్లం వస్తాయి, నీ బోన్లో ఏమైనా ప్రాబ్లం వస్తాయి, కాల్షియం ఏమైనా ప్రాబ్లం వస్తాయి. బోన్ ఇరిగితే మీకు 2 నెలలు కట్టేసి 2 నెలల తర్వాత చూద్దాం ఉంటుంది. ఎందుకంటే నీ లోపల కాల్షియం ఫార్మ్ అవ్వాలి, ఆ బోన్ లేయర్ అంతా ఫార్మ్ అవ్వాలి. అది ఫార్మ్ అవుతాయి 65 నుంచి 73 రోజులు పడుతుంది. అలాగే మీ భావన, మీ ఆలోచన రావడానికి 83 రోజులు పడుతుంది. మీరు ఇవాళ తిన్న ఆలోచన 83 రోజుల తర్వాత పనిచేస్తుంది. మీ శరీరంలో మగవాళ్ళకైతే ఎగ్ స్పర్మ్ కింద, ఆడవాళ్ళకైతే ఎగ్ కింద ఫార్మ్ అవుతానికి 108 రోజులు పడుతుంది. అందుకనే ఈ భూమి మీద 108 రోజులు, 3 నెలలు దాటిన తర్వాత అప్పుడు మాత్రమే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా లేదా డాక్టర్లు ఎందుకు చెప్తారంటే, ఇది ఆరోగ్యమైనంత స్పర్మ్, ఆరోగ్యవంతకరమైన ఎగ్ రిలీజ్ అయ్యి అది అన్నంగా ఫార్మ్ అవ్వాలని 108 రోజులు పడుతుంది. అందుకే మీరు తిన్న ఆహారము 108 రోజులకి అన్నం కింద మారింది. కాబట్టి మిమ్మల్ని మీ అన్నము పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అందుకు అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఊరికే కాదు. మరి మీరు ఆహారం తీసుకున్నప్పుడు క్లియర్గా ఉన్నారా? మీరు ఆహారం తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నారు, తీసుకున్నారో ఆలోచిస్తున్నారా?
ఈ భూమి మీద మానవుడు కానీ, మృగాలు కానీ, జీవరాశులు కానీ, పక్షులు కానీ, చిన్న చిన్న చీమలు కానీ, ఈగలు కానీ ఏవైనా ముందు దేనికోసం తాపత్రపడతాయి? ఆహారం కోసమే. కాబట్టి ఏ జీవరాశి కూడా ఆహారం చూసుకున్నప్పుడు మాత్రమే శ్రద్ధగా తింటాయి. శ్రద్ధ సబూరి అని వాడతాడు షిరిడి సాయిబాబా. ఆయన కోసం గట్టిగా క్లాసుకోవడం అంటే శ్రద్ధ ఉండాలి. సబూరి అంటే సహనం రావాలి. శ్రద్ధ సబూరి ఎప్పుడు వస్తుంది? శ్రద్ధగా మీరు ఆహారం తింటే. మీరు ఎప్పుడైనా ఆహారాన్ని శ్రద్ధగా తింటున్నారా? ఆహారం తిన్నప్పుడు టీవీ చూస్తున్నాం, ఆహారం తిన్నప్పుడు కోరికలు చెప్తున్నాం, ఆహారం తిన్నప్పుడు పిల్లలు చదువుతున్నారు, పిల్లలు చెప్తున్నాం, ఆహారం తిన్నప్పుడు మనకు కావాల్సిన సమస్యలన్నీ చెప్తున్నాం. ఎందుకంటే అప్పుడు తప్పించి భర్త దొరకడు, అప్పుడు తప్పించి భార్య ఖాళీ దొరకదు. మరి అలా వండుకున్న ఆహారాన్ని అంత శ్రద్ధగా వండుతున్నామా? అన్నపూర్ణం అంటే అర్థమైంది తెలుసా? నేను వండిన ఆహారము ఈ గృహానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న నా భర్త సంపూర్ణ శారీరక ఆరోగ్యంతో ఉండాలి, అందుకు నేను ఈ ఆహారం తయారు చేస్తున్న భావంతో ఆహారం తయారు చేయగలరు. చేస్తున్నారా? ఈ ఇంట్లో నేను ఉంటాను. ఈ ఇంట్లో అందరూ పెద్దవాళ్ళు, మాకు జన్మనిచ్చిన వాళ్ళు, నా భర్తకి జన్మనిచ్చిన వాళ్ళు, ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి, అందుకే నేను ఆహారం చేస్తున్నాను అని భావంతో ఇప్పుడు చేస్తున్నారా? ఇంకెప్పుడు మీరు ఆహారం తెస్తే అనారోగ్యాలు ఎందుకు? మీరు ఆహారం తయారు చేసినప్పుడు ఎప్పుడైనా మీ భావనలో నేను ఈ ఆహారాన్ని నేను జన్మనిచ్చిన పిల్లలకు పెడుతున్నాను, వాళ్ళు సంపూర్ణ శారీరక ఆరోగ్యంతో ఉండాలి, మానసిక ఆరోగ్యంతో ఉండాలని ఇప్పుడు తయారు చేస్తున్నారా? చిన్నప్పుడు చేశారు. పిల్లలుగా ఉన్నప్పుడు, పసిపిల్లలుగా ఉన్నప్పుడు, 3 నెలలు 6 నెలలు 2వ సంవత్సరం ఉన్నప్పుడు చక్కగా పిల్లలు ఏం తింటాడు, ఎలా తింటాడు, వాడికి ఏం పెడితే బాగుంటుందని సంపూర్ణంగా పెట్టారు. అందులో వాళ్ళు హెల్తీగా ఉన్నారు. ఇప్పుడు వచ్చేసరికి ఫోన్లో ఆర్డర్ పెడుతున్నాను అన్న, నాకు కూడా పెట్టు. ఎక్కడ దాకా వచ్చాం? ఆడే ఉద్దేశంతో వండుతున్నాడు. అమ్మేవాడు ఏ ఉద్దేశంతో వండుతున్నాడు? వ్యాపార దృక్పథం వండుతున్నాడు. వాడికి ఆరోగ్యాన్ని ఆలోచించమంటలా, నేను వ్యాపారం బాగా ఉండాలి, నా వ్యాపారం అభివృద్ధి చెందాలని వండుతున్నాడు. అందుకని వాడి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, మీ ఆరోగ్యం పాడైపోతుంది. మరి మీరు తీసుకున్న ఆహారాన్ని అంత శ్రద్ధగా మీరు తీసుకోగలుగుతారు? ఎవరైనా చెప్పండి, మీరు ఆహారాన్ని ఎలా తీసుకోవాలి తెలుసా? పోనీ ఎవరికి ఎంతమంది తెలుసు? ఆహారాన్ని ఉదయం తిన్న ఆహారాన్ని కడుపు నిండా తినాలి. తింటున్నామా? ఉదయం 2 ఇడ్లు 3 ఇడ్లు 4 ఇడ్లు తింటాం, పూర్తిగా తింటాం. మధ్యాహ్నం సూర్యుడు ఉంటాడు కాబట్టి సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యుడు అస్తమించే వరకు తీసుకోవాల్సిన ఆహారం ఎక్కువ ఉండాలి. సూర్యుడు అస్తమించిన తర్వాత జఠరరసం తక్కువ రిలీజ్ అవుతుంది కాబట్టి, జఠరాగ్ని తక్కువ తిరుగుతుంది కాబట్టి తక్కువ తీసుకోవాలి. అందుకనే ఈ భూమి మీద ఏ జీవరాశి అయినా పగలు ఎక్కువ తీసుకుంటే రాత్రి అసలు తీసుకోదు. మనం ఏం చేస్తాం? రివర్స్ చేస్తాం. ఎందుకో తెలుసా? ఏమన్నా పైగా అంటే, అరే రాత్రి ఏ పని ఉండదు కదా, పొద్దునంతా కష్టపడ్డావు, రాత్రి మాత్రమే రెస్ట్ తీసుకుంటావు, రెస్ట్లో నీ ఒంటికి బాగా ఒంటికి పట్టాలంటే ఇప్పుడు ఎక్కువ తినాలని అప్పుడు నైట్ ఎక్కువ పెడతాం. అది ఒంటికి పట్టుకుంది. ఏంటి పడుతుంది? నువ్వు పెట్టిన ఆహారంలో కొవ్వు పడుతుంది, ఆ కొలెస్ట్రాల్ పడుతుంది, ఆ కొవ్వే బీపీ అవుతుంది, ఆ కొవ్వే బీపీ అడ్డు వచ్చింది కాబట్టి హార్ట్ అటాక్, బ్రెయిన్ గడ్డు వస్తే పెరాలసిస్, ఇంకా దేని గడ్డు వస్తే అన్ని రోగాలు అదే కారణం. మరి నువ్వు తీసుకునే ఆహారం ఎలా వండుతున్నావు? నీ ఆహారం ఆ భక్త కన్నప్ప చేయలే. భక్త కన్నప్ప తనేమి తీసుకున్నాడో భగవంతుడు కూడా, నేను భగవంతుడు వేరు కాదు, ఆయన భగవంతుడు అయినప్పుడు ఆ భగవంతుడికి నేను ఏది పెడితే తింటాడు, ఆయన ప్రత్యేకంగా పెట్టక్కర్లేదు, ఆయన నేను పెడతామేంటి, ఆయన నాకు ఇచ్చాడని చెప్పి ఏది తింటే అది పెట్టాడు, మీరు అది పెడతాం లేదు. అందుకని అప్పటికీ మీరు భగవంతుని చేరలేదు. మీరు ఏ భక్తి మార్గంలో భగవంతుని అందుకే చేరలేకపోతున్నారు. మీ భక్తి దేవుణ్ణి సపరేట్గా చూస్తున్నారు. మీ భక్తి దేవుణ్ణి సపరేట్గా చూస్తే మీరు దేవుణ్ణి ఎప్పుడు చెప్తారు? మీ కొడుకుని సపరేట్గా చూస్తే మీ కొడుకు మీ సమస్యలు ఎప్పుడు చెప్పగలుగుతారు? మీ భర్తను సపరేట్గా చూస్తే మీ సమస్యలు మీ భర్త ఎప్పుడు అర్థం చేసుకోగలుగుతాడు? మీ భార్యని సపరేట్గా చూస్తే, అందుకనే సనాతన ధర్మంలో ఎక్కడ సపరేట్గా చూడటం లేదు. భౌతిక శరీరంతో చూడాల్సి వచ్చినప్పుడు, భౌతికంగా చూడాల్సి వచ్చినప్పుడు భార్యాభర్తలు వేరు వేరు కాదు. ఒక కాలుకు నొప్పి వస్తే ఒక కాలు 3 కాళ్ళు లోటు తీసుకుంటుంది. అలాగే కుటుంబాలు నడుపుతున్నటువంటి 2 శరీరాలు ఒకే ఆత్మస్వరూపులు. భార్యకి ఏమొచ్చినా భర్త మొయ్యగలగాలి, భర్తకి ఏమొచ్చినా భార్య మొయ్యగలగాలి. ఇదే సనాతన ధర్మం చెప్పుకున్న శివ పార్వతులు శరీరాలు వేరు వేరు కానీ అర్ధనారీస్తత్వంలో 2 శరీరాలు ఒకటే చెప్పబడింది. మనం ఉంటున్నామా? అలాగే శ్రీమన్నారాయణ దగ్గరికి వచ్చేసరికి శ్రీమన్నారాయణ హృదయంలో లక్ష్మీస్థానం ఉంది. అంటే శ్రీమన్నారాయణుడు సపరేట్గా ఉన్నాడు భౌతికము. శ్రీరామనారాయణ హృదయంలో ఉన్న నిరంతరం హృదయంలో ఎవరి గురించి ఆలోచిస్తున్నారంటే లక్ష్మి గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు లక్ష్మి సపరేట్ లేదు కాదు, లక్ష్మి శ్రీమన్నారాయణ హృదయ స్థానంలో ఉన్నాడు కాబట్టి శ్రీమన్నారాయణ లక్ష్మి అయిపోయింది.
మరి మీరు మీ భర్త స్థానంలో ఉంటున్నారా? హృదయంలో ఉంటున్నారా? భర్తల భార్యను హృదయ స్థానంలో పెట్టుకుంటున్నారా? మరి పెట్టుకోలేనప్పుడు మీరు శ్రీమన్నారాయణ లక్ష్మి ఎక్కడ అవుతారు? మీకు సిరి సంపదలు ఎక్కడ వస్తాయి? భోగభాగ్యాలు ఎందుకు వస్తాయి? రావు కదా. అందుకని మీకు అష్టైశ్వర్యాలు రావట్లా, భోగభాగ్యాలు రావట్లా, సిరి సంపదలు రావట్లా, అనారోగ్యాలు వస్తాయి. ఎందుకంటే నువ్వు వేరు నేను వేరని చూస్తున్నావు. అందుకనే సనాతనం చెప్పబడింది, భర్త నాలుక సరస్వతి అయిపోయింది, బ్రహ్మ నాలుక సరస్వతి అయిపోయింది. అంటే తన నాలుక ఏం మాట్లాడుతుందో తన భార్య మాట నేను మాట్లాడుతున్న భావంలో బ్రహ్మ ఉన్నాడు. అంటే బ్రహ్మ సపరేట్గా లేడు, భార్య బ్రహ్మ అయిపోయింది. సో భార్య సపరేట్గా లేదు, తన భర్తనే తనగా చూసుకోగలుగుతుంది. మనం అవ్వగలుగుతున్నామా? మరి తెల్లారు వేస్తే శివుని కొలుస్తున్నాం, తర్వాత శ్రీమన్నారాయణ కొలుస్తున్నాం, తెల్లారు వేస్తే లక్ష్మిని కొలుస్తున్నాం, తెల్లవారు వేస్తే పార్వతిని కొలుస్తున్నాం, తెల్లవారు లేస్తే కనకదుర్గని కొలుస్తున్నాం, తర్వాత లేస్తే కాళీని కొలుస్తున్నాం, తెల్లవారు లెగిస్తే సరస్వతిని కొలుస్తున్నాం. ఏంటి ఉపయోగం? మన ఇంట్లో మనం అలా సరి అవ్వకుండా మన సరికాని నిర్ణయాలు తీసుకొని సరైన నిర్ణయ విధానంలో జీవించకపోతే ఏమొస్తుంది? అందరెవరిలో సర్దిపెట్టి ఉన్నాయి, ఉన్నాయా లేవా? సర్దిపెట్టి ఉన్నాయి కదా. అమ్మయ్య వెరీ గుడ్. సర్దిపెట్టి ఏం పెట్టమన్నారు? ఏ సర్దిపెట్టి మాన్యువల్ చూస్తే ఏముంటాయి? ఎందులో పెట్టాల్సినవి ఉడకబెట్టని ఉంటాయి. కావాలంటే చూసుకోండి, ఇంటికి వెళ్ళి. ఉడకబెట్టడానికి సిద్ధంగా ఉన్న కూరగాయలు ఉంటాయి, ఉడకబెట్టడానికి సిద్ధంగా ఉన్న పచ్చిమిరపకాయలు ఉంటాయి, ఉడకబెట్టడానికి సిద్ధపెట్టిన కరివేపాకు ఉంటుంది, ఉడకబెట్టడానికి సిద్ధపెట్టిన ఆకుకూరలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరేం పెడుతున్నారు అందులో? ఉడకబెట్టిన సాంబారు, ఉడకబెట్టిన పప్పు, ఉడకబెట్టిన చట్నీ అన్నీ పెడతారు. అందుకే మీరు ఉడికిపోతున్నారు. చెప్పండి, నేను చెప్పేది తప్ప? మీరు కావాలండి, నేనేమి అబద్ధం చెప్తున్నాను లేదు, మీరు ఇంటికన్నా ప్రాక్టికల్ చేసుకోండి. ఒక అన్నం ముద్ద బయట పెట్టండి, మీరు తినే అన్నం ముద్దని బ్రహ్మాండమైన ఒక ముద్ద చేసి పక్కన పెట్టండి. 1 గంట చూడండి, 2 గంటలు చూడండి, తెల్లటి నీరు వస్తుంది ఒక పూటకి. రెండో పూట దాని చుట్టూ పెంకిలాగా తయారవుతుంది. మూడో పూటకి అక్కడి నుంచి వాసనలు వస్తాయి, సూక్ష్మ క్రిములు వస్తాయి. ఒక రోజుకి ఆ వాసన దగ్గరికి మీరు వెళ్ళలేని స్థితికి వస్తుంది. మీ శరీరంలో కూడా మీకు అవసరం దాన్ని ఎక్కువ వేస్తే మీ శరీరం కూడా అలాగే కుళ్ళిపోతుంది. ఆ కుళ్ళిపోయినే మీ అనారోగ్యాలు కారణం. సింపుల్. నేనేం థియరీ చెప్తాను, ఇది సైన్స్ చెప్తున్నాను. ఆధ్యాత్మిక శాస్త్రం ఇంకా సైన్స్, స్పిరిచువల్ సైన్స్ చెప్పాలి. ఎందుకంటే చాలా మంది కొత్తలు ఉన్నారు. స్పిరిచువల్ సైన్స్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ వ్యూ. ప్రతిదీ మీ భావనే, ప్రతిదీ మీరే, ప్రతి దానికి కారణం మీరే, ప్రతి సమస్యకి కారణం మీరే. ఇవాళ మీకు అనారోగ్యం వచ్చిందంటే కారణం మీరే, ఆరోగ్యం వచ్చిందంటే మీకు కారణం మీరే, దుఃఖం వచ్చిందంటే మీరే కారణము, సంతోషం వచ్చిందంటే మీరే కారణము. మీ ఆటంకాలు, మీ ఆలోచనలు, మీ భావాలు, మీ కోరికలే కారణము. ఏదైనా సరే మీరు బయటికి వెళ్తున్నారు, బయటికి వెళ్తా అనుకున్నారు, నాకు ఇవాళ పక్కింటి ఆవిడ వచ్చింది, పని అవ్వదని చెప్పి ఫోన్ చేసి చెప్పారు. పని అవ్వదని ఎవరు కోరుకున్నారు? నువ్వు వెళ్ళేటప్పుడే కోరుకున్నావు పక్కింటి ఆవిడ వచ్చిందా పని అవ్వదని. నీ భావనలో పక్కింటి ఆవిడ వచ్చి పని అవ్వదని కోరుకున్న తర్వాత అదే వెళ్ళిపోయిన తర్వాత, అదే మేకం అయిపోయిన తర్వాత, అదే మిమ్మల్ని ఆకర్షించి మళ్ళీ వర్షంగా మారుతుంది, కొత్తది వస్తా. మీ భావన సరి చేసుకుంటాకే పూజ, మీ భావన సరి చేసుకుంటాకే స్తోత్రం, మీ భావన సరి చేసుకుంటాకే మంత్రం, మీ భావన సరి చేసుకుంటాకే నామస్మరణం, మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని సరి చేస్తాకే యజ్ఞం. వీటన్నిటిని మించింది మిమ్మల్ని మీరు సరి చేసుకుంటాక ఉపయోగపడేది ధ్యానం. పూజ, స్తోత్రం, మంత్రం, నామస్మరణము మీకున్న భావాన్ని సరి చేసుకుంటానికి దేవుడి పేరు మీద చెప్పి కొద్దిసేపు ప్రశాంతంగా ఉంటారు. మిమ్మల్ని మీరు తయారు చేసుకుంటాకి స్తోత్రం పేరు చెప్పి కొంచెంసేపు నాలుగున శుద్ధి చేస్తున్నారు, మంత్రం పేరు చెప్పి సరి చేసుకున్నారు. కానీ సరి అవ్వట్లేదు. ధ్యానం ఆ మొత్తాన్ని సరి చేస్తుంది, అందుకు ధ్యానం అవసరం. ఇవి లేవని కాదు, అవి ఏవి సరి చేస్తున్నాయో చూడండి. మొత్తం సరి అవ్వాలనుకున్నారు, అవి సరి అవుతున్నాయో చూడండి. సో ఆ మొత్తం సరి అవ్వాలంటే ధ్యానం చేయాలి, ఏది సరి అవ్వాలో అది చేయాలంటే పూజ చేయాలి, ఇంకేది సరి చేయాలంటే స్తోత్రం చేయాలి, ఇంకోటి సరి చేయాలంటే మంత్రం చేయాలి, ఇంకోటి సరి చేయాలంటే నామస్మరణం చేయాలి. అంటే విగ్రహాలను ఎందుకు చేస్తున్నాం? నీకు నిగ్రహం లేదు కాబట్టి విగ్రహాన్ని పెట్టుకున్నాం. నీకు నిగ్రహం కోసం విగ్రహాన్ని పెట్టావు. అసలు విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది? నేనున్నాను, గుడికి దేవాలయం కట్టుకోవాలనుకున్నాను. ఒక శిల్పికి చెప్పాను, ఒక వెంకటేశ్వర విగ్రహం చెక్కాడు, తెచ్చాడు, పెట్టాడు. ఒక 10 మంది 15 మంది 116 మంది కుటుంబాలు కూర్చున్నాం, యజ్ఞం మంత్రం చేసాం, మంత్రోచ్చరం చేసాం. అందులో
ధాన్యాలు వేసాం, రత్నాలు వేసాం, పూలు వేసాం, వేసి దాన్ని శక్తివంతురాలు చేసాం. దేన్ని? విగ్రహాన్ని. రోజు వెళ్ళి దాని ముందు కూర్చున్నాను, నాకు అది ఇవ్వు అని చెప్పి. అది విగ్రహాన్ని తెచ్చిందే నేను, దాన్ని దేవుని చేసిందే నేను, మళ్ళీ దాన్ని అడుక్కుంటుందే నేను. ఏం కావాలి మనకి? కాబట్టి నీలో నిగ్రహం వస్తే నీలో దేవుడు వస్తాడు. ఫస్ట్ నీలో నిగ్రహం రావటం కోసం విగ్రహం దగ్గరికి వెళ్ళావు. నీలో నాలుగు శుద్ధి అవడం కోసం. అందుకనే సత్యసాయి బాబా గారు సార్ ఒకసారి గట్టిగా కొట్టండి సత్యసాయి బాబా గారు. అసలు మీరు క్లాప్స్ కొట్టమంటే ఏదో నా కోసం కొడుతున్నట్టు ఫీల్ అవుతున్నారు. అసలు క్లాప్స్ కొడితే మీకే లాభం. మన శరీరం లోపల ఉన్న అన్ని అవయవాలకి, అంటే కిడ్నీస్కి, లివర్స్కి, లంగ్స్కి, అన్నిటికీ వేళ్ళు ఈ అలసయ్యే కారణం. దీన్ని అంత గట్టిగా స్పందిస్తే లోపల అంత క్లీన్ అవుతుంది. ఇప్పుడు గట్టిగా కొట్టాలి. మీకు బీపీ, షుగరు, కిడ్నీస్ ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లం ఉన్నా ఏమీ చేయకుండా రోజు నచ్చినంతసేపు ఈ చేతులు నొక్కండి చాలు. ఎంత పిండి చేస్తే అంత లోపల టైం అయిపోతుంది. అందుకని చిన్నప్పుడు ఏముండేయంటే బీపీలు ఎందుకు రాలేదంటే పెద్ద రోళ్ళు ఉండే, పెద్ద తిరగలు ఉండే. ఆ తిరగలతో ఇలా తిప్పేవాళ్ళు. ఈ తిప్పినప్పుడు ఈ శరీరం అంతా కదిలేది, ఇవన్నీ కదిలేది, ఇవన్నీ నొక్కుపోయాయి. అందువలన వాళ్ళ బీపీలో ఏమి వచ్చేది కాదు. ఇప్పుడు తిరగలు పోయింది, మనమే తిరుగుతాం. నేను చుట్టూ మిక్సీ కాబట్టి ఆ తిప్పినప్పుడు అది తిరిగి ఉంది, దాన్ని తిప్పాము, ఇక్కడ నొక్కుపోయింది, ఇవన్నీ క్లీన్ అయినాయి. ఈ క్లీన్ అయినప్పుడు లోపలికి ఎనర్జీ ఎక్కువ వెళ్ళింది, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ వెళ్ళింది, లోపల క్లీన్ అయిపోయింది. అది తిప్పడం మానేసాం, మనం తిరుగుతున్నాం డాక్టర్ చుట్టూ. క్లాప్స్ అందుకే దేవుడికి దండం పెడతామంటే ఇక్కడికి తీసుకొచ్చి ఇలాగే పెట్టేవాళ్ళం. ఎందుకంటే ఈ రెండు చేతులు ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ నొక్కుపోతాయి. ఈ శరీరం ఉన్న ఈ చేతుల్లో ఉన్న 7 చక్రాలు ఈ మొత్తం మీద ఒత్తిడికి వస్తుంది. కాబట్టి ఆ ఒత్తిడి వల్ల ఇక్కడికి వచ్చిన బ్లడ్ సర్క్యులేషన్ 2 భుజాల ద్వారా లోపలికి వెళ్ళి మీ లోపల ఉన్న శరీరంలో అన్ని భాగాలకు వెళ్తుంది. కాబట్టి అవన్నీ శుద్ధ అవటం కోసం ఇలా చెప్పారు. అది మానేశాం. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చామంటే దేవుడి దగ్గరికి ఎలాగంటున్నాం, ఇంకా బుద్ధిమంతం అయిపోయాం. రోడ్డు మీద వెళ్తానే ఏం చేస్తున్నాం కూడా తెలియట్లేదు. ఒక్క నిమిషం ఉండి దండం కూడా పెట్టుకునే స్థితిలో లేవు. ఏం వస్తాయంటే మీకేం వస్తాయి? అన్నీ వస్తాయి, సర్వ రోగాలు వస్తాయి మన దగ్గరికి. ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకంటే మనం ఏం చేయాలో చేయట్లేదు కదా. అందుకనే స్పిరిచువల్ సైన్స్ అంటే ఏదో పెద్ద సపరేట్ శాస్త్రం కాదు. నీ భూమి మీద నువ్వు జీవించే విధానాన్ని, జీవన విధానాన్ని చూపించినటువంటి సైన్సు. నువ్వు జీవన విధానాన్ని, నువ్వు జీవించే విధానాన్ని సరి చేసుకోవడానికి చెప్పబడిన సైన్సు. అర్థమవుతుందా? శ్రీమన్నారాయణుడు పడుకొని ఉంటాడు, లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది. ఎక్కడ కూర్చొని ఉంటుంది? పాదాల దగ్గర. ఏం చేస్తుంటుంది? పాదాలు నొక్కుతా ఉంటుంది. ఎందుకని? పాపం ప్రపంచానికి డబ్బులు ఇవ్వాల్సిందే లక్ష్మీదేవి. అష్టలక్ష్మిలు ఆవిడ దగ్గర ఉన్నాయి, కానీ భర్త కాళ్ళు నొక్కుతుంది, దానికి తిరిగి నొక్కుతుంది పెచ్చమొహం. ఎవరికి? ఇప్పుడు లక్ష్మీదేవి పెచ్చమొహం కదా. నువ్వు నేను సమానమే, నువ్వు సాఫ్ట్వేరే, నేను సాఫ్ట్వేరే, నేను నీకు నొక్కడమే, నువ్వు నాకు నొక్కడం. ఎవడెవరికి స్వేచ్ఛ కావాలి కాబట్టి ఎవడెవరికి నొక్కట్లా. ఇద్దరు ఎక్కడ ఉన్నారు? పిల్లలు కూడా పుట్టకుండా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. పెళ్ళైన 6 నెలలకి విడాకులు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఎందుకు నొక్కుతున్నా తెలియదు. లక్ష్మీదేవి చేతకాని నొక్కింది. అందుకు కాదు, ఆ శ్రీమన్నారాయణ పాదాల్లో 7 చక్రాలు ఉంటాయి, శ్రీలక్ష్మి చేతిలో 7 చక్రాలు ఉంటాయి. ఆయన పాదాలు నొక్కుతున్నప్పుడు ఆయన యోగ నిద్రలో ఉంటాడు కాబట్టి శక్తి మొత్తం పాదాల్లో వస్తుంది. కాబట్టి ఆ నొక్కినప్పుడు ఈ చేతుల ద్వారా, ఈ చక్రాల ద్వారా తన శరీరంలో కూడా తీసుకుంటుంది, తన భర్తను శక్తివంతంగా చేస్తూ తను కూడా శక్తివంతం అవుతుంది. అందుకు పాదాలను నొక్కుతుంది. అయ్యా ఇప్పుడు ఈ భర్తలు కొట్టాలి వచ్చింది, ఎందుకంటే మా యావత కాలు నొక్కుతాడు. ఏమక్కడ భార్యల కాలు నొక్కినా వస్తాయి. నేనైతే భార్యలు కూడా ధ్యాన స్థితిలో ఉంటారు, వాళ్ళ శక్తి ఉంటుంది. వాళ్ళ కాలు నొక్కినా కూడా మన 7 చక్రాల నుంచి మన శరీరానికి వెళ్తుంది, ఇంకెక్కువ పేకొచ్చు వాళ్ళ దగ్గర నుంచి. సో అది సంస్కృతి, అది సనాతన ధర్మం యొక్క చెప్పబడిన కారణం. అది మనం అది చేయట్లా. మనం అది చేయకుండా వాళ్ళు ఎందుకు చేస్తారో అది తప్పు కదా అని చూస్తున్నాం.
అసలు మనం తప్పు అనే పదమే మనకు తెలియకుండా చేసేస్తున్నాం. మనం తెలియకుండా పెళ్ళి అంటున్నాం. అసలు పెళ్ళి అనే పదమే లేదు. పెళ్ళిళ్ళు చేస్తాం కానీ పెడాకులు అవుతున్నాయి, విడాకుల దాకా వెళ్తాయి. వివాహ మహోత్సవం అన్నాం, వివాహం చేస్తాం కాబట్టి ఆర్భాటంగా చేస్తాం, మహోత్సవం లాగా చేస్తాం. వివాహ మహోత్సవం అవుతుంది కాబట్టి అన్ని వాళ్ళ కుటుంబాలు మొత్తం ఆర్భాటంగా చేస్తాం. కానీ వివాహము పెళ్ళి అంటలా. సీతారాముని కళ్యాణం అంటున్నాం, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అంటున్నాం, అన్నామా లేదా? శివపార్వతుల కళ్యాణం అంటున్నాం. ఎక్కడైనా అక్కడ ఏ పదం వాడుతున్నాం? మరి మీది కళ్యాణం కదా. మీది కళ్యాణం అయితే యోగం అవుతుంది. కళ్యాణం అంటే కలయిక, కలయిక అంటే యోగము, యోగం అంటే ఈ భూమి మీద అద్భుతాలు సృష్టించేదే కలయిక. కానీ కళ్యాణం అనే పదం ఎందుకు వాడుతుందా? పెళ్లి పదం వాడుతున్నాం, వివాహ పదాలు వాడుతున్నాం. మనం వాడే పదాలే మారిపోయినాయి. పదాలు మారిపోయినాయి కాబట్టి ఆ పదాల వల్ల వచ్చే భావాలు మారిపోయినాయి కాబట్టి ఆ భావాలే మీరు పొందుతున్నారు. అర్థమైందా? అమ్మయ్య, వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ధ్యానం ఎందుకు చేయాలో అర్థమైందా? కాబట్టి మీరు ధ్యానం చేయటం మంచిది. ఎందుకంటే పూజా స్తోత్రం మంత్రం నామస్మరణం చేయటం వల్ల వచ్చేది చెంబులో నీరు. ధ్యానం చేస్తే సముద్రంలో నీరు. అంటే సముద్రం అంతా జ్ఞానం వస్తుంది, చెంబు అంతా జ్ఞానం వస్తుంది. పూజా స్తోత్రం మంత్రం నామస్మరణం చేస్తే ఓకేనా? కాబట్టి పూజా స్తోత్రం మంత్రం వచ్చే దీంతో దాహం తీర్చుకోవచ్చు. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది కాబట్టి జ్ఞానానికి దగ్ధ కర్మం కాబట్టి ఎన్ని కర్మలైనా దగ్ధం చేసుకోవచ్చు. మీరు క్రియేటర్ అవుతారు కాబట్టి వీఆర్ ది క్రియేటర్ అనే స్థితికి వెళ్తారు కాబట్టి ధ్యానం చేయాలి. ధ్యానం తెచ్చుకుంటారా, ధ్యానం చేస్తారా, ధ్యానం తెచ్చుకుంటారా మళ్ళీ ఇష్టం. నాకు తెలిసినంత దానం తెచ్చుకోకండి, జ్ఞానం తెచ్చుకోండి. ఓకే, ఇంకా ప్రశ్నలు అడుగుతారా? నేనే చెప్పను. ఈ ధ్యానం ఎంత గొప్పది అంటే ప్రశ్నలే అడగండి. ఎందుకంటే ప్రశ్నలు అడిగి మంచిది. నా ధ్యానాన్ని కూడా బోల్డ్ ఉన్నాయి. నా ధ్యానం వాళ్ళు ఇంకొక ఆవిడ వచ్చి ఒక మనిషి తన ఆధ్యాత్మికత అన్నిటికీ ఆడంకం పరిచే మన శత్రువులు అరిషడ్ వర్గాల గురించి చెప్పండి. దాన్ని ప్రేమించే మార్గం. పెద్ద ప్రశ్న ఏంటంటే అరిషడ్ వర్గాలు అంటే ఏంటి? కామ క్రోధ లోభ మోహం మనం వచ్చాడు. అమ్మాయి వెరీ గుడ్. వీటి గురించి చెప్పాలంటే కామం అంటే కోరిక. కామం అంటే కోరిక. ఏ కోరిక వచ్చినా అది ఫస్ట్ ప్రశ్నించుకోవాల్సింది ఈ కోరిక ఎందుకు వచ్చింది. ఎవరు ప్రశ్నించుకోవాలి? ఎవరికి వచ్చిందో వాళ్ళు ప్రశ్నించుకోండి. కామం రాకూడదని కోరిక రాకూడదని గుడి లేదండి. ఫస్ట్ ఇది గుర్తుంచుకోండి. కోరిక లేకపోతే ఈ భూమి మీద ఈ శరీరం అవసరం ఆగిపోతుంది, ఈ శరీరాన్ని వదిలేస్తాం. కాబట్టి కోరిక ఉండాలి. కానీ నీకు వచ్చిన కోరిక ఎందుకు వచ్చిందో చూడండి. కామము అంటే కోరిక. కోరిక ఎందుకు ఉద్భవించిందో చూడండి. కోరిక ఉద్భవిస్తానికి కారణము మా చెల్లికి ఉంది, మా అక్కకు ఉంది, మా ఫ్రెండ్కి ఉంది, మా క్యాస్ట్ వాడికి ఉంది, మా ఇంటి పక్కన వాడుకుంది, ఇంటి ముందు వాడుకుంది, ఇంటి వెనకాల ఇంటి బయట వాడుకుంది అనుకుంటే అది మీ కోరిక కాదు, అది ఇతరుల కోరిక, అది చిత్తం అంటాడు. అందుకే పతంజలి మహర్షి ఏం చెప్తాడంటే ధ్యానాన్ని మొట్టమొదటిగా చెప్పిన ఈ భూమి మీద ధ్యానాన్ని మొట్టమొదటిగా పెంచిన ఆయన ఏం చెప్పాడంటే ధ్యానం నిర్విష్యమన అని చెప్పడం. ధ్యానం అంటే యోగము అంటే చిత్త వృత్తి నిరోధ, చిత్తము అంటే చెత్త, అది నిర్మూలించండి అని చెప్పాడు. అంటే కోరుకొద్దని చెప్పాలి. నీకు కోరిక కావాలి, నాకు ఇప్పుడు సంపద లేదు, సంపద కావాలి, కోరండి. నాకు సంపద మా అక్కకున్నంత కావాలి, తప్పు. మా అత్తగారికి ఉన్నంత కావాలి, తప్పు. మా బావగారికి ఉన్నంత కావాలి, తప్పు. మా ఫ్రెండ్కి ఉన్నంత కావాలి, తప్పు. ఈ భూమి మీద ఇంకెవరితో పోల్చుకొని వారికి ఉన్నంత కావాలనుకుంటే అది మీరు ఎప్పటికీ పొందలేరు, ఎప్పుడు మీరు ఆ కోరిక తీర్చుకోలేరు. నాకు కావాలి, ఇది అవసరం కావాలి, ఇది కోరిక. ఇప్పుడు ఇంకోటి ఏంటి? కామము, క్రోధం. అమ్మయ్య, మనకున్న మామూలు మొత్తం ఉండేది ఏంటది? అందరికీ క్రోధం ఉంది, ఉందా లేదా? ఎందుకుంది? అసలు క్రోధం ఎందుకు వస్తుంది? ఎవరికైనా కోపం ఎందుకు వస్తుంది? క్రోధం ఎందుకు వస్తుంది? కోపాన్ని దాటిపోయింది క్రోధం, తీవ్రమైన స్థితి. క్రోధం అంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కోపం. ఎందుకు వస్తుంది? నువ్వేదనుకుంటున్నావో అది జరగకపోతే నీకు క్రోధం కోపంగా మారుతుంది, కోపం క్రోధంగా మారుతుంది. అంటే నువ్వు సంథింగ్ ఎక్స్పెక్టెడ్, సంథింగ్ ఎస్టిమేషన్, నువ్వు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. నీ కొడుకుల దగ్గర నుంచి కానీ, నీ భర్త కానీ, నీ భార్య నుంచి కానీ,
నీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ సమాజం నుంచి కానీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ కోరుకుంటున్నావో అది నిన్ను క్రోధం వైపు తీసుకెళ్తుంది. కాబట్టి నీ కారణం ఎతకండి, అది ఎక్స్పెక్టేషన్తో వచ్చిందంటే ఎప్పటికీ నీకు ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. కాబట్టి నో ఎక్స్పెక్టేషన్ నో ఎస్టిమేషన్ అంటాడు. నీ ఎక్స్పెక్టేషన్ నీ ఎస్టిమేషన్స్ ఎమోషన్స్ తీసుకెళ్తుంది అంటాడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఎస్టిమేషన్స్ రాకుండా చేయటంగా నేర్చుకోండి. మీరు నిన్న కూర తీశారు, కూర వండారు, బాగుంది, నిన్న బాగుంది, ఇవాళ అదే కూర పెట్టారు వారం రోజుల తర్వాత, అంటే అదే కూర అంటే ఆ రోజు చేసింది కాదు, ఫ్రెష్గా చేసింది పెట్టారు. నీ సమస్య ఏంటంటే వారం రోజులకి ఏమన్నా గుర్తు వచ్చింది లోపల, ఇప్పుడు ఇది తిన్నాం, దేంతో పోల్చుకున్నాం? అమ్మయ్య వెరీ గుడ్. అప్పటికి మీరు శాంతంగా ఉండలేదు, క్రోధంగానే ఉంటారు. ఎందుకని? నీకేం పోయే కావాల్సింది మనం బాగానే ఉండే, ఇప్పుడేం పోయిందని. కారణం ఏంటంటే నువ్వు గతంతో దీంతో ఉన్నావు. అంటే గతంలో ఇంత బాగుంది కాబట్టి నేను ఎక్స్పెక్టేషన్తో ఉన్నావు, ఎస్టిమేషన్తో ఉన్నావు. ఆ ఎస్టిమేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ మిమ్మల్ని క్రోధానికి దారి చేస్తాయి. అది మీ పిల్లల పట్ల కానీ, మీ భర్త పట్ల కానీ, మీ తల్లిదండ్రుల పట్ల కానీ, మీ అత్తమామ పట్ల కానీ, ఎవరి పట్ల అయినా, మీ ఫ్రెండ్స్ పట్ల కానీ, మీ అక్క చెల్లెల పట్ల కానీ, అన్నదమ్ముల పట్ల కానీ, సమాజం పట్ల కానీ, దేవుడి పట్ల కానీ. దేవుడి మీద కోపం వస్తుంది రాదా? ఎందుకని? గుండు కొట్టించుకుంటే పోతా అనుకున్నాం. ఎవరు? వెంకటేశ్వరం దగ్గరికి బ్రహ్మాండం జుట్టు చాలా అందంగా ఉన్నాను, ఎవరో చెప్పాడు గుండు కొడితే అన్నీ పోతాయినా నీకు మంచి కోరికలు తీరికని చెప్పాడు. నేను ఎవరో చెప్పాడే నేను కొట్టించే పోవాలా. ఇప్పుడు ఎవరి మీద కోపం వస్తుంది? ముందు చెప్పినోడి మీద, తర్వాత దేవుడి మీద. నా కోరిక ఏంటి? నా ఎస్టిమేషన్ అది గుండు కొట్టించుకుంటే పోతాయండి. నీ జుట్టు నీకు అవసరం, ఆయన ఎందుకు? ఆయన ఏం చేసుకుంటాను జుట్టుతో? కానీ నీకు పనికిరే జుట్టు ఆయనకి ఇచ్చి నీకు పనికి కావాల్సిన రాలేదని ఫీల్ అవుతున్నావు. అందుకు నీకు క్రోధం వస్తుంది. కాబట్టి క్రోధం, కామం, క్రోధం, లోభం. అమ్మయ్య మనకు ఉందా లేదా? 10 రూపాయల దగ్గర లోపం లేకపోవచ్చు, 100 రూపాయల దగ్గర లోపం ఉండొచ్చు, 1000 రూపాయల దగ్గర లోపం ఉండొచ్చు. లోపం అంటే డబ్బు దగ్గరే కాదు, ఏది ఇచ్చేటప్పుడైనా నేను ఎందుకు ఇవ్వాలి, నాది ఎందుకు ఇవ్వాలి, ఇది నాది కదా అని అనుంటే చాలా అది లోపమే. మీరేమనుకుంటున్నారని డబ్బు ఇచ్చే దగ్గర అనుకున్నారు, ఏం కాదు. అదే సినిమాలు అలా అంటారు, నాకేంటండి సలహా ఇవ్వాలని నాకేంటేంటి. అలా మీరు దేన్నైనా సంబంధం, శరీరాన్ని ఖర్చు పెట్టి ఏదైనా శ్రమ పడేటప్పుడు శరీరం నేను ఎందుకు ఎంత కష్టపడాలని ఆలోచించినా, మనసులో ఎంత ఎక్కువ ఆలోచిస్తే ఎందుకని ఆలోచించినా, ఎంత ఎందుకు ఇవ్వాలని ఆలోచించినా, తన్మందంలో నువ్వు ఏది శరీరాన్ని కానీ మనసుని కానీ, శరీరాన్ని కానీ మనసుని కానీ ధనాన్ని కానీ దేన్నైనా ఇచ్చేటప్పుడు ఖర్చు పెట్టేటప్పుడు ఇంతెందుకులే ఖర్చు పెడతాను ఆలోచిస్తే, శరీరాన్ని ఖర్చు పెట్టుకుని ఆలోచిస్తే, కష్టపడతాను ఎందుకని ఆలోచిస్తే బద్ధకస్తులు అవుతావు. బద్ధకష్టం అయ్యాబట్టి శరీరం చెమట పట్టలేదు, శరీరం చెమట పట్టలేదు కాబట్టి లోపల కొలెస్ట్రాల్ పెరిగిపోయింది, కొలెస్ట్రాల్ పెరిగిపోయింది కాబట్టి బీపీ వచ్చింది, బీపీ వచ్చింది కాబట్టి షుగర్ వచ్చింది, అన్నీ వచ్చేస్తాయి. మనసులోని దాచుకున్నాం, ఏమి ఎక్స్ప్రెస్ చేయకుండా నిండు కుండలా ఉందబ్బా అనుకున్నాం. ఒక రోజుకి లోపల పేరుకుపోయింది కాబట్టి ఏమైంది? పేరుకుపోతే ఏమవుతుంది? మనసు గందరగోళం కలుగుతుంది. మనసు గందరగోళం ఉంది కాబట్టి ఇన్ఫీరియారిటీ వస్తుంది, ఇన్ఫీరియారిటీ కాస్త డిప్రెషన్కి వెళ్తుంది, డిప్రెషన్ కాస్త మానసిక ఒత్తిడికి గురైపోయి నువ్వు మనోమయ శరీరాన్ని కోల్పోయి ఒక రోజుకి పిచ్చిదారిపోతావు. చెప్పానా? తను దాచుకుంటే బీపీ షుగర్ డయాబెటీస్ అన్నీ వస్తాయి, మనసును దాచుకుంటే పిచ్చిదారి అయిపోతావు. మూడోది ధనం. అమ్మయ్య నా రూపాయి ఇంటికి ఇవ్వాలండి, నా రూపాయి నేనే తింటానని దాచుకుంటూ రోజు లెక్కేసుకుంటావు. ఎవరెవరో రోజు తలకాయ పడకుండా తీసుకెళ్తావు. దాచుకుంటే అమ్మాయి దోచుకోవచ్చు. అది అల్లుడు అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, కోడలు అవ్వచ్చు, ఎవరో దోచుకుంటారు. వీళ్ళందరూ కాకపోతే బయట కూడా దోచుకుంటారు. కాబట్టి మీ లోపత్వం ఉంది అంటే మీ శరీరాన్ని దాచినా, మీ మనసు దాచినా, అంటే మనమంతా లోపంగానే ఏమంటుందంటే ఓన్లీ డబ్బులే గుర్తుంటాయి, డబ్బులే కదండి. ఇవన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయి. శరీరాన్ని శ్రమించకుండా, శ్రమపడకుండా దాచిన, మనసుని ఆలోచన విధానాన్ని ఎడ్యుకేట్ చేసుకోకుండా, ఆలోచన విధానాన్ని సరి చేసుకోకుండా దాచిన, ఆర్థికాన్ని ఖర్చు పెట్టకుండా దాచిన లోపత్వమే. దానివల్ల అనారోగ్యాలు వస్తాయి, దానివల్ల మానసిక అనారోగ్యాలు వస్తాయి, దానివల్ల భౌతిక దాడులు జరుగుతాయి. అంతే. ఇక లోపత్వం కదండి మోహం. అమ్మయ్య
మనందరికీ ఉంది. ఎవరి మీద? మన పిల్లల మీద మోహం ఉందా లేదా? మన తల్లిదండ్రుల మీద మోహం ఉందా లేదా? మన భర్త మీద, భార్య మీద, అందరి మీద మోహం ఉంది. మోహాన్ని కాస్త వ్యామోహం అవుతుంది. వ్యామోహంలో నిన్ను కోల్పోయి వాళ్ళ కోసం ఏం చేయాలో ప్రయత్నిస్తూ నిన్ను నువ్వు కోల్పోతావు. ఆ కోల్పోవటం వలన సంపూర్ణంగా నీ స్థితిని కోల్పోయి ఒక రోజుకి నీకు నువ్వే సూసైడ్ చేసుకునే స్థితికి వెళ్తావు. ఎందుకంటే నీకు మోహం ఎక్కువైపోయిన తర్వాత నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదు, నీ క్రియ ఏంటో తెలియదు. దాంట్లో నువ్వు ఉన్మాదత్వంలోకి వెళ్ళిపోతావు. ఉన్మాదత్వం అంటే నిన్ను కూడా కోల్పోయి నీ స్థితిని కూడా కోల్పోయి ప్రవర్తించే స్థితికి వెళ్ళిపోతావు. ఆ ఉన్మాదత్వానికి వెళ్ళిపోయింది కాబట్టి వృద్ధాశ్రమాలు వచ్చినాయి. ఆ ఉన్మాదత్వానికి వెళ్ళిపోయింది కాబట్టి తల్లిదండ్రులు, వృద్ధాశ్రమంలోకి వెళ్ళిపోయిన తల్లిదండ్రులు పిల్లల్ని తిట్టుకుంటూ, నా పిల్లలు నాకు ఇలా అనారోగ్యం చేశారు, నా పిల్లల్ని ఇలా అనాథలుగా చేశారు, నా సంపాదన అంతా దోచేసుకొని నన్ను బయటికి వెళ్ళేశారని వెళ్ళిపోయి వీళ్ళు తిడుతున్నారు. ఉన్మాదంలోకి వెళ్ళి తన పిల్లల్నే తిడుతున్నారు కాబట్టి ఆ పిల్లలు మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో నీ మోహం, ఫస్ట్ నీ మోహం దేని మీద మోహం? పిల్లల మీద మోహం. పిల్లలకు ఖర్చు పెట్టాలనుకున్నావు, పిల్లల్ని సంపాదించావు, పిల్లల కోసం త్యాగం చేసావు, పిల్లల కోసం అన్నీ చేసావు. నీ సంపద అంతా నీ పిల్లలకు మోహంతో ఇచ్చావు. నీ మోహం ఏంటంటే నన్ను చూస్తారు వాళ్ళకి వ్యామోహం. చివరికి ఏమైంది? వాళ్ళకి రాగానే వాళ్ళకి నీకు వచ్చినట్టు మోహం వచ్చింది. వాళ్ళ పిల్లల మీద, వాళ్ళ పిల్లల మీద మోహం వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల మీద వ్యామోహం ఉండదు కదా. ఏం చేయాలి? ఏం చేయాలి? బయట పెట్టాలి. సో మోహం అంత దారుణంగా చేస్తుంది. మిమ్మల్ని మోహం వస్తే బ్రహ్మ జ్ఞానాన్ని తెలిసి బ్రహ్మ స్వరూపుడైనటువంటి ఒక లంకా నగరం, గొప్ప నగరాన్ని కట్టబట్టి అతని కోసం కొన్ని వేల మంది లంకా నగరంలో అన్నదమ్ములు, అప్పచెల్లులు, ప్రజలు కూడా ఆయన కోసం ప్రాణత్యాగాలు చేసిన గొప్ప పాలకుడైన రావణ బ్రహ్మ కేవలము మోహం వస్తాం వలన మొత్తం సర్వం కోల్పోయాడు. మనం కూడా కోల్పోతాము. అక్కర్లా 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు భస్మాసురుడు. 1000 సంవత్సరాలు తపస్సు చేసి భస్మాసుడు ఎవరి నెత్తి మీద పెడితే వాడు నశైపోన్నాడు. మోహించాడు. ఎవరిని? మోహిని. కాబట్టి చెయ్యి ఎవరి నెత్తి మీద పెట్టుకున్నాడు? మోహం వస్తే మీరు భస్మాసురులు అవుతారు, గుర్తుంచుకోండి. అర్థమైందా? మోహం తర్వాత ఇంకేముంది? కామ, క్రోధ, లోభ, మోహ, మదం అంటే గర్వం. మదం అంటే ఏంటంటే దుర్యోధనుడు తనను మించిన వాడు లేడు అనుకున్నాడు. ఏమైపోయాడు? అయిపోయాడు అంతే. అలాగే రాక్షసుల స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా మతంతో ఉన్నారు. అంటే అది మనల్ని అంతరం చేస్తుంది. అంటే నన్ను మించినోడు ఎవరు లేడు, నేనే కారణము, అన్నిటికీ నేనే కారణము. స్త్రీ భావించిన నేనే కారణం, పురుషుడు భావించిన నేనే కారణం, పిల్లలు భావించిన నేనే కారణం అనుకున్నాడు. ఒక రోజుకి నేనే అయిపోతాడు. సో ఇలా మాచర్యం కూడా వ్యామోహంలో గొప్ప స్థితి అంటే ఇంకొంచెం ఉన్నత స్థితి, ఇంకొంచెం ఎక్కువ స్థితి. సో ఇప్పుడు ఈ అషడ్గుణాలు పోవాలంటే అసలు గుణాలు ఉన్నాయా లేవనేది ఎవరికి తెలుస్తుంది? మాకు ఒక ప్రశ్న అడుగుతారు, మీరు ఎంతమంది కైకేయులు ఉన్నారు? చేతులు ఎంతండి? పురుషులు కూడా చెప్తారు చేతులు. కైకేయి అంటే స్త్రీనే కాదు. కైకేయులు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరా? ఎవరు ఎంతమంది చూశారు? కైకేయి అంటే ఎవరండి? రాముణ్ణి కైకేయి కౌశల్య కంటే బాగా పెంచింది, అద్భుతంగా పెంచగలిగింది. కానీ ఒక వస్తువు పంచాల్సి వచ్చినప్పుడు ఎవరికి పంచాలన్నప్పుడు నా శరీరం నుంచి వచ్చిన వాడికే పంచాలనే భావన వస్తే కైకేయి. మీలో అలా ఎవరికైనా అలాంటి ఫీలింగ్ వస్తే వాళ్ళందరూ కైకేయి. ఇంతే, సింపుల్. అంతేగాని ఇక్కడ మనమేమి తప్పు చేయట్లా. నా కొడుకే కదండి, నేను జన్మనిచ్చాను కదండి, నా జన్మ ద్వారా వచ్చాడు కదా, నా గర్భం ద్వారా వచ్చాడు కదండి, లేకపోతే నా ద్వారా కొడుకుగా వచ్చాడు కదా, తండ్రి భావించిన, తల్లి భావించిన ఏదైనా వస్తువు పంచాల్సి వచ్చినప్పుడు నా వాడికి ఇస్తే బాగుంటుంది కదని ఏ భావన చిన్నదొచ్చినా వాడు కైకేయిలే. ఇప్పుడు లేరు ఎవరు మీలో? సంతోషం. ఇది మీకు ఎప్పుడు తెలుస్తుంటే ధ్యానం చేస్తే తెలుస్తుంది. ధ్యానం ఎందుకు చేస్తున్నామంటే నాలో కైపు ఉందా లేదని తెలుసుకోవడం కోసం, నాలో రాముడు ఉన్నాడో లేదని తెలుసుకోవడం కోసం, నాలో రావణుడు ఉన్నాడో లేదని తెలుసుకోవడం, నాలో దుర్యోధనుడు ఉన్నాడో లేదని తెలుసుకోవడం కోసం, నాలో కృష్ణుడు ఉన్నాడో లేదని తెలుసుకోవడం కోసం అందుకు ధ్యానం చేస్తాం. అంతేగాని ధ్యానం అంటే ఇంకోటి కాదు, సపరేట్ కాదు.
నీ లోపల ఉన్న దేవుణ్ణి ఎవడున్నాడో తెలుసుకోవడం కానీ చేస్తారు. ఇలా ఎవరైతే అర్షడ్ గుణాలతో జీవిస్తున్నారో ఈ అర్షడ్ గుణాల యొక్క ఉనికిని కోల్పోవాలని ఏం చేయాలంటే అర్షడ్ గుణాలు ఉన్నాయా లేదని ఎవరికి తెలుస్తుంది? నీకే తెలుస్తుంది, ఇంకెవ్వరికి తెలియదండి. నీకు తప్పించి బ్రహ్మదేవుడు కూడా తెలియదు, మిమ్మల్ని సృష్టించిన వాడు కూడా తెలియదు. అంటే మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా సగమే తెలుసు, నీతో కాపురం చేసిన భార్య కానీ భర్త కానీ సగమే తెలుసు, నీ పిల్లలకు ఇంకొంచెమే తెలుసు, అసలు మొత్తం తెలిసేది నీకు మాత్రమే. నీ మొత్తం నీకు తెలుసుకుంటాకే, నీ స్క్రీన్ తెలుసుకుంటాకే సత్యసాయి బాబా ఏం చెప్తాడంటే నీ ఆహారము వ్యవహారము చేస్తున్న దాన్ని ఒకదాన్ని గుర్తుంచుకుంటాడు. ఆహారము వ్యవహారం ఎవరు చేస్తున్నారు? నాలుక. ఆహారం చేసేది నాలుగే, తినేది. వ్యవహారం చేసేది అందరితో మాట్లాడే అందరూ మంచిగా ఉండేది నాలుగే. దాన్ని అదుపులో ఉంచుకుంటే చాలు నువ్వు బంగారు అవుతాడని చెప్పాడు సత్యసాయి బాబా. మీరు బంగారు అవుతున్నారా చెప్పండి? దీన్ని ఎప్పుడైనా అదుపులో ఉంచుకున్నారు మీరు? ఏమండి ఎంత పెద్ద శరీరం ఎంత ఉంది? అంతా కట్ చేసి ఇంత లేదు. మొత్తం ప్రాబ్లం ఏంటి? ఆ ఒక్కటే. ఆ ఒక్కదాన్ని కంట్రోల్ చేసుకుంటానికి ధ్యానంలోకి వచ్చారు. ఈ ఒక్కటి కంట్రోల్ అవుతుంది. ఎంత పెద్ద శరీరం, ఇది ఒక్కటి కంట్రోల్ అయితే రోగాలు రావు, ఇది ఒక్కటి కంట్రోల్ అయితే యోగం వస్తుంది. ఈ ఒక్కటి కంట్రోల్ అవుతే అసలు అవుతుందా మీకు ఎవరికన్నా చెప్పండి? చూసారా ఎప్పుడు మాట్లాడుతున్నా. అందుకే సత్యసాయి బాబా ఏం చెప్పారంటే నువ్వు బంగారం అవ్వాలంటే ఒకటి కంట్రోల్ చేయమ్మా. ఒక్కటి ఏంటంటే ఆహారం వ్యవహారాలు చేసే నాలుగు కంట్రోల్ ఉంచుకొని అన్నారు. ఆహారం తిన్నప్పుడు నాలుగు బాగా అడుగుతుంది, తినని. ఈ దాటిపోయిన తర్వాత పెద్దగా ఉంది, దీనికి ఏం తెలియదు, ఎంత పంపిస్తాం. పంపించేది ఇది. దీన్ని చూడగలిగితే అది చెప్పుద్ది, చేదు వస్తుంది, మానేమని చెప్తుంది. మనం మానమే. అందుకని మానవ జన్మ అయింది. మానవ ఈ జన్మని ప్రశ్న అడుగుతుంది ఎప్పుడు. మనం ఈ జన్మ, నువ్వే జన్మ అంటే మానవ జన్మ అంటే మానవ ఈ జన్మ. పుడుతున్నావు చస్తున్నావు. ఒక్క మనిషి మాత్రం కొన్ని 100 సార్లు పుడుతున్నాడు చస్తున్నాడు. ఏ జీవరాశి ఒకటి కంటే ఎక్కువసార్లు పుడుతున్నాడు, మనిషి మాత్రం పుడుతున్నాడు చేస్తున్నాడు. అందుకని నీ జన్మ పేరే మానవ ఈ జన్మ అని, మానవ జన్మ. నీ జన్మ పేరేంటి? మానవ జన్మ, మానవ ఈ జన్మ. అయినా మాకు అర్థం అట్లా. పొద్దున్నే లెగుస్తున్నాం, అద్దం ముందుకు వెళ్తున్నాం. మనకు కనపడంది మన శరీరంలో మా ముఖం ఒకటే. దాన్ని చూసుకుంటే అర్థం పెట్టుకున్నాం, దాన్ని చూసుకొని బొట్టు పెట్టుకున్నాం, దాన్ని చూసుకొని జుట్టు దూకున్నాం, దాన్ని చూసుకొని పౌడర్ రాసుకున్నాం, దాన్ని చూసుకొని ముఖం కడుక్కున్నాం. దేన్ని చూసుకొని? అద్దాన్ని చూసుకొని. అద్దం మన మొత్తాన్ని మార్చేస్తుంది, ముఖాన్ని మొత్తాన్ని మారుస్తాను. అలా మీ అద్దం మీ ముఖాన్ని మార్చినప్పుడు ఎదుటివాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి, దగ్గరికి వెళ్ళి చూడండి, మీ ముఖమే ఎదుటి వాళ్ళ కళ్ళల్లో కనబడుతుంది. సత్యసాయి బాబా చెప్తారు ఎదుటివాడి కళ్ళల్లో చూస్తే ఎవరి కళ్ళల్లో చూసినా మీ ముఖమే కనబడుతుంది. అంటే నీకు ఎన్ని అర్థాలు పెట్టుకున్నావు? మొగుడి పేరు మీద ఒక అర్థం, భార్య పేరు మీద ఒక అర్థం, తల్లిదండ్రుల పేరు మీద 2 అర్థాలు, పిల్లల పేరు మీద 2 అర్థాలు, ఫ్రెండ్ పేరు మీద ఎన్ని అర్థాలు కావాలి అన్ని అర్థాలు అన్నీ పెట్టుకున్నావు. మా ఆయన మంచివాడు కాదే, మా ఆయన కోపం ఎక్కువ అంటే మీ ఆయనలో నీకేం కనపడింది? కోపం కనపడింది. అసలు కోపం అక్కడ ఉందా ఇక్కడ ఉందా? అక్కడ కోపం ఉందని తెలిసిందంటే కోపం సత్వం నీకు తెలుసు, అది కోపం అని నువ్వు అనుకున్నావు. అంటే కోపం యొక్క ఉనికి నీకు తెలుసు. పిల్లోడికి అది తెలీదు. చంటి పిల్లోడు వచ్చాడు, చాలా సీరియస్గా ఉంటాడు తండ్రి, ఆయన నవ్వుతూ వెళ్ళి పట్టుకుంటాడు. ఒక్క క్షణంలో తండ్రి కోపం తగ్గిపోతుంది, తల్లి కోపం తగ్గిపోతుంది. ఎందుకని? ఆ కొడుక్కి ఆ చంటి పిల్లోడికి కోపం యొక్క తత్వం తెలియదు. నీకు కోపం తత్వం తెలుసు. కోపం తత్వం నీలో ఉన్నది తెలుసు, నీ భర్తలో ఉన్నది కాదు. కానీ నీ భర్తలో చూసినావు, అది మార్చుకోండి. ఆ అద్దాలు పెట్టుకుంది. అందుకే నీ ముందు ఎన్ని అద్దాలు పెట్టుకుందో తెలుసా? బాత్రూంలో అర్థం, బెడ్రూమ్లో అర్థం, వాష్ బేసిన్ దగ్గర అర్థం, బయటకు వెళ్ళేటప్పుడు అర్థం, పరుసులో అర్థం. ఏమైనా మారిందా ముఖం? బెడ్రూమ్లో అర్థంతోనే చూసుకున్నావు, వాష్రూమ్ దగ్గర కొన్నాక అది అర్థం ఉంది. ముందుకెళ్ళావు, హాల్లో అర్థం కూడా అదే కనపడింది. బయటికి వెళ్ళావు, ఆటో దిగావు లేదా కారు దిగావు, అర్థంలో చూసుకున్నావు, ఏం కనపడింది? ఇన్నిసార్లు అర్థం చూసుకొని ఏ జుట్టు ఎగిరిపోయిందని చూస్తున్నాం. ఎగిరిపోయిన గోళ్ళు అని ఉన్నాయి. అందుకే మొగుడు చెప్పాడు, నీకు ఎగిరిపోతుంది, నీ ప్రాణం ఎగిరిపోతుంది, నీ పిల్లల మీద ప్రాణం అయిపోయింది, తగ్గించలే కొంచెం, అతి భ్రమ నష్టమని చెప్తాడు. నీకు లేదు, నాకు కూడా ఉందా? నువ్వు ఎలాగో పట్టించుకో, ఎవరిని పట్టించుకో, నా పట్టించుకునే నేను కూడా పట్టించుకోవద్దని మొగుడు మీద అవుతుంది.
కానీ ఈ ఈ అర్థం చెప్పింది ఏమని, అమ్మ నీలో ఇది ఉందరా తగ్గించుకోండి. అదే చెప్పాడు శివుడు ఎవరికి, సతీదేవికి. అమ్మ నీ పెళ్ళి అయిపోయింది, నువ్వు నా భార్యవి, నీ నాన్నగారికి ఇష్టం లేదు, ఇష్టం ఉంటే నీకు కూడా రమ్మనేవాడు, యజ్ఞానికి నేను రావద్దని చెప్పాడంటే నువ్వెవడు అవి చెప్తాకి. మా నాన్న నేను ఎప్పుడు ఎదురు రాకపోయినా ఏ పని చేసేవాడు, యజ్ఞం చేయడానికి నేను రాలేదంటే నేను కూతుర్ని, నన్ను పిలవడానికి ప్రాబ్లం ఏముంది, ఆయన పిలవడమే నేను ఎవరిపై నేను లేకుండా యజ్ఞం ఎలా జరుగుతుంది. ఏమైంది, ఆవిడే శరీరాన్ని దహనం చేసుకోవాల్సి వచ్చింది, ఆత్మాహుతి చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఎంత ప్రమాదం మనలో ఉంది. అందుకని మన ప్రమాదాన్ని చూసుకుంటాకే అద్దాలు ఎక్కువ పెట్టుకున్నాం. అందుకని ఎంతమంది స్నేహితులుంటే మీరు అంత ప్రమాదం ఉన్నట్టు. ఎంతమంది ఫ్రెండ్స్ పెరిగారంటే మీ ప్రమాదాలు ఎక్కువ ఉన్నట్టే. అందుకనే ధ్యానం చేసేవాడికి స్నేహితులు తగ్గిపోతారు. ఎందుకంటే వాడి గుణాలు తగ్గుతూ ఉంటాయి. భక్తిలో వెళ్ళేవాడికి కూడా తగ్గుతుంటారు. భక్తిలో వెళ్ళేంతకు ముందు ఉన్న వాళ్ళకంటే కొత్త వాళ్ళు వస్తారు, పాత వాళ్ళు రారు. సినిమా గ్రామం వాళ్ళు రారు. సినిమా వాళ్ళకి ఎక్కువ మంది ఉంటారు, మందు కొట్టేవాడికి ఇంకా ఎక్కువ మంది ఉంటారు. అలా తగ్గుతూ 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 భక్తికి వచ్చేవారికి తగ్గుతారు, భక్తి నుంచి యజ్ఞానికి వచ్చేవాళ్ళు తగ్గుతారు, యజ్ఞాన్ని నుంచి చివరికి ధ్యానానికి వచ్చేవాళ్ళు తగ్గుతారు. ఒక రోజుకి ధ్యానానికి వచ్చినవాడు ఒక్కడే ఉంటాడు, వాడే యోగి అవుతాడు, వాడే ఋషి అవుతాడు, వాడే రాజేష్ అవుతాడు, వాడే మహర్షి అవుతాడు, వాడే బ్రహ్మర్షి అవుతాడు, వాడే భగవంతుడు అవుతాడు. అందుకనే రమణ మహర్షి అయ్యాడు. కానీ ఈ భూమి మీద నీతో నువ్వు ఉండటానికి ధ్యానము, ఇతరులతో ఉండటానికి భక్తి, ఇంకా ఇతరులతో ఉండటానికి యజ్ఞము, అసలు ఇదన్నింటిలో లేకుండా ఉండటానికి నీలో ఉన్న రాక్షసత్వాన్ని తెచ్చుకోవడానికి మిగతా అవన్నీ చేస్తున్నావు. అవన్నీ పోవాలంటే నీతో నువ్వు ఉండటం నేర్చుకోవాలి. నీతో నీవు ఉన్నాయి నేర్చుకోవాలనుకున్నప్పుడు నీతో ఏమున్నాయి అన్నీ పోతా ఉంటాయి. నీకు తెలుస్తుంది కాబట్టి పోగొట్టుకుంటావు. అందుకు ధ్యానానికి వచ్చావు. మరి ఇది ఎప్పుడైనా గమనిస్తున్నారా? చెప్పండి. రాముడు సకల గుణాభిరాముడు, బ్రహ్మాండంగా ఉన్నాయి, అన్ని గుణాలు ఉన్నాయి రాముడి దగ్గర, సకల గుణాలు ఉన్నాయి. ఉన్నాయా? అమ్మయ్యా. మరి మీ దగ్గర లేవా? చెప్పండి, మీ దగ్గర లేవా? సీత అగ్నితో దూకి ఏం అంటించుకోకుండా వచ్చింది. మీరు దూకుతారా? ఎందుకని? ఆవిడ సీతాదేవి కాబట్టి దూకింది, మనం దూకలం. ఎందుకంటే మన ఫీలింగ్ మనకు భయం, మన ఫీలింగ్ మనకేమన్నా వద్దని ఫీలింగ్, ఆవిడకి ఆ ఫీలింగ్ లేదు. అలా మన లైఫ్ని మనం చేంజ్ చేసుకుంటాకి, మన లైఫ్ని మనం సరి చేసుకుంటాకి అందించబడినటువంటి జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడేదే ధ్యానం. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ జీవితంలో స్నానం ఎలా అలవాటు చేసుకున్నారో, భౌతిక శరీరాన్ని స్నానం ఎలా అలవాటు చేసుకున్నారో, మానసిక శరీరానికి ధ్యానం అలవాటు చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రకృతి మనకి ఎంతో ఇస్తుంది, దానికి కృతజ్ఞతగా ఏం చేయాలి? అసలు ఫస్ట్ ప్రకృతి సంగతి ఇవ్వండి, వదిలేయండి. ప్రకృతికి మీరేమి ఒక్కర్లా, ప్రకృతి నుంచి ఏమి తీసుకోకుండా మంచిది. అసలు మీరు స్నానం చేస్తున్నా, మీ మురికిని తీసుకెళ్తున్నా, మీ నీటికి ఏమన్నా ఇస్తున్నారా? పొద్దున్నే లేస్తున్నారు, బ్రష్ చేస్తున్నారు. బ్రష్ చేస్తున్నప్పుడు బ్రష్ చేస్తున్న టూత్పేస్ట్, బ్రష్ చేస్తున్న బ్రష్ మీ టూత్ పైన ఉన్న మురికిని తొలగిస్తున్నా, ఆ బ్రష్ కానీ ఆ టూత్పేస్ట్ కానీ ఏమైనా ఇస్తున్నారా? ఇంకా మీరేమి ఇస్తారు ఎవరికైనా? మాట్లాడండి. అసలు మీ శరీరం మీద మురికిని తీసుకెళ్తాను, నీటిని ఎప్పుడైనా నా శరీరంలో ఉన్న మురికిని తీసుకెళ్తున్నాను, మీకు నా కృతజ్ఞతలు ధన్యవాదాలు అని ఎప్పుడైనా భావిస్తున్నారా? వెళ్తున్నారు, పోసుకుంటున్నారు, వచ్చేస్తున్నారు. పోసుకుంటున్నారో లేదో మీకే తెలియదు, చెంబులు మొత్తం నీళ్ళు తడిచినాయో లేదో కూడా మీకు తెలియదు. మీరేం ప్రకృతికి ఇస్తారు? అట్లీస్ట్ మీరు ఆహారం తీసుకున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు ఆ భోజనం దగ్గర కూర్చొని మన పూర్వకాలంలో చెప్పారు, పల్లెం ఎక్కడ ఉండాలి? పల్లెం ఎక్కడ ఉండాలి? పల్లెం కింద ఉండాలి, మనం పైన ఉండాలి. మనం ఏం చేసేప్పుడు పైన పల్లెం ఉంది, మనం కింద కూర్చున్నాం. అంటే టేబుల్ మీద పల్లెం ఉంది, కుర్చీలో మనం కూర్చున్నాం. కానీ మన పూర్వం ఎలా కూర్చునేవాళ్ళం? ఆకు కింద ఉండేది, మన పొట్ట కొంచెం వంగి తీసుకొని ముద్ద చేసుకొని తినేవాళ్ళం. ముద్ద ఎందుకు చేసుకున్నామో తెలుసు? అసలు మన శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. ఈ శరీరంలో
ఈ చెయ్యి ఇలా వంగినప్పుడు ఈ శక్తి ఈ ముద్దకు అందించబడుతుంది. ఈ ముద్ద మీరు తీసుకుంటున్నప్పుడు ఈ శక్తి మీ శరీరంలో వెళ్తుంది కాబట్టి ఆ కృతజ్ఞత భావంతో మీరు తీసుకున్న ఆహారానికి కృతజ్ఞత చెల్లుతూ తీసుకుంటున్నారు కాబట్టి అది మీ శరీరంలో సంపూర్ణ శారీరక ఆరోగ్యాన్ని కల్పించడానికి తయారైంది. ఇప్పుడు మీరు ఎంతవరకు తయారయ్యారంటే కొంతమంది చేతులకు కూడా అంటకూడదు, స్కూల్ దాకా వెళ్ళిపోయాం. కానీ ఏమొస్తుంది బొంద? ఏమీ రాదు. అర్థమైందా? ఇప్పుడు ప్రసాదం పెడుతున్నారు, ప్రసాదం స్కూల్లో పెట్టుకుని మన స్కూల్లో పెడుతున్నప్పుడు వేడి ఇలా పెట్టి తీసుకోమంటారు. ఎందుకని? ఈ చక్రాస అన్ని టచ్ అవ్వాలి ప్రసాదాన్ని, ఆ తీర్థానికి. అప్పుడు మాత్రం మీరు తీసుకున్నది మీ లోపల శుద్ధి చేయబడుతుంది. అది కూడా సైన్సే. మనం ఇప్పుడు చేస్తున్నామా? మరి మీరు దేని పట్ల కృతజ్ఞత లేకుండా మీరు ప్రకృతికి ఏది ఇస్తారంటే ఎవరు నమ్ముతారు? మీరు జన్మనిచ్చిన పిల్లల పట్ల అసలు మీరు గొప్ప, మీ పిల్లలు గొప్ప చెప్పండి చూద్దాం. మాట్లాడండి. ఎవరు? అందరూ తల్లులు అమ్మమ్మలు కూడా ఐదు ఉన్నారు కదా. మీరు గొప్ప, మీ పిల్లలు గొప్ప? మీ పిల్లలు అమ్మయ్య వెరీ గుడ్. ఎప్పుడైనా వాళ్ళ పట్ల కృతజ్ఞత ఉన్నారా? మాట్లాడండి. మీకు వాళ్ళు జన్మనిత్తానికి మీకు అర్హత వచ్చిందంటే వాళ్ళు పుడతా సిద్ధపడ్డారు కాబట్టి మీరు అర్హత ఇవ్వగలిగారు. యశోద గొప్పదైందంటే ఎవరన్నైంది? కృష్ణుడు వల్ల అమ్మయ్య. కౌశల్య గొప్పదైందంటే ఎవరన్నైంది? అమ్మయ్య. ప్రహ్లాదుడి తల్లి గొప్పదైంది. ఈ భూమి మీద భగవంతుడు వచ్చిన వాళ్ళందరూ గొప్పవాళ్ళే. భగవంతుడికి జన్మనిచ్చిన వాళ్ళు అంతకన్నా గొప్పవాళ్ళు. కాబట్టి మీరు గొప్పవాళ్ళు అయితే మీ పిల్లలకి జన్మనిచ్చారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు మీ గొప్పతనాన్ని చూసి మీ గర్భాన్ని ఎంచుకొని వచ్చారు. అందుకనే మీరు గొడ్రాలు అవ్వకుండా తల్లి అయ్యారు, మీరు గొడ్రాలు అవ్వకుండా తండ్రి అయ్యారు. కాబట్టి మీరు ఎవరి పట్ల కృతజ్ఞతగా ఉండాలి? ఎవరికన్నా ఉండి మీరు అనుకున్న కాకుండా వాళ్ళు అనుకున్నట్టుగా చదివించారు ఎవరన్నా? వాళ్ళు ఏం కోరుకున్నారో అది చేయగలిగితే మీరు గొప్ప తల్లిదండ్రులు. మీరు అనుకున్నట్టుగా చదివిస్తే మీ తల్లిదండ్రులే కాదు, వ్యాపారస్తులు. మీరు అంత గొప్ప తల్లిదండ్రులు అయితే మీ పిల్లలు మిమ్మల్ని వదిలిపెట్టి ఉండరు. మిమ్మల్ని వదిలిపెట్టి ఉన్నారంటే మీ మధ్యలో ఎక్కడో చోట కోరిక వచ్చింది, ఆ కోరిక వల్ల వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టి ఉన్నారు. నిజంగా మేమే జన్మనిచ్చామండి, మా తల్లిదండ్రులు వాళ్ళు కోరుకునే కల్పించామండి అంటే జీవితంలో వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టి ఉంటారు. ఎందుకని? వాళ్ళు దేవుళ్ళు కాబట్టి. నాకు జన్మనిచ్చారు, నేను ఈ స్థితికి రావడానికి బోర్డంత కష్టపడ్డారు, బోర్డంత శ్రమ చేశారు, నేను అనుకున్నదంతా కల్పించారు. కాబట్టి నేను వాళ్ళు అనుకున్నదంతా నేను కల్పించగలగాలనే భావనతోనే ఉంటారు. ఎప్పుడు కృతజ్ఞతాభావంతోనే నీ పిల్లలు నీతోనే ఉంటారు. నేను నా 9 మంది సంతానం మా అమ్మకి, పెద్ద కొడుకు నేను ఒక్కడే చదువుకున్నా. మిగతా 8 మందికి నేనే మార్గనిర్దేశం. వాళ్ళ పిల్లలకి, మా చెల్లెలి పిల్లలకి, మా తమ్ముడి పిల్లలకి ఇవాటికి ఏమొచ్చినా నేను వచ్చి చూస్తున్నాను. ఎందుకంటే మా అమ్మ నాకు చెప్పింది అదే, అరే మేము ఉన్నా లేకపోయినా పెద్దవాడికి గారు నువ్వే చూడాలని అప్పు చెప్పారు కాబట్టి ఆ ధర్మాన్ని నేను పాటిస్తున్నాను ఇవాటికి కూడా. ఎందుకని? మీరు మీ భూమి మీద భగవంతుడికి జన్మనిస్తానికి సిద్ధపడ్డారు కాబట్టి భగవంతుడు మీ గర్భం ద్వారా బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళు ఆ స్థితిలోనే జీవించగలుగుతారు. మీలో ఏ భావన లేకపోతే అది కరెక్ట్, లేకపోతే మీరే కలుగుతారు. కానీ ప్రకృతికి మనం ఏం చేస్తామనే పదం వాడే బదులు అసలు మీకు ఎప్పుడైనా చెట్టును ప్రేమిస్తాం తెలుసా? చెట్టుకు నీళ్లు పోసి తులసి చెట్టు తిరిగి, లేదా జామ చెట్టు తిరిగి, వేప చెట్టు తిరిగి, మామిడి చెట్టు తిరిగి అందులో దేవుడిని చూడమన్న వాళ్ళు ఎంతమంది చూసారు? చేతులు చూద్దాం. పైకెత్తనే పడలా అమ్మయ్య వెరీ గుడ్. ఇలాంటి దేవుణ్ణి చూసిన మీరు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా ఆ చెట్టుని ఏమైనా అడిగి తీసుకున్నారా? నేను తీసుకున్నాను. ఈ భూమి మీద నాకు చెట్టు బోలంత జ్ఞానం నేర్పింది. ఎంత జ్ఞానం నేర్పిందంటే భూమి నుంచి శక్తిని ఎలా తీసుకోవచ్చు, ఎంత ఎదగొచ్చు అనేది చెట్టు నేర్పింది. చెట్టు నుంచి ఏం తీసుకున్నా అంటే ఒక మందార చెట్టుకి వేసి ఆవిడ అడిగింది, ఒక ఆవిడ నన్ను, సార్ ఈ చెట్టు ఎంత ఎత్తు అయిపోయింది, ఎంత ఎత్తు వచ్చింది, పూలు పూయట్లేదండి, ఏం చేయాలి సార్? నేనేం చేయలే, దాని దగ్గరికి వెళ్ళా, చక్కగా నీళ్లు పోసి చెప్పాను, చేతితో పట్టుకున్నాను. అమ్మ ఈ భూమి మీద నువ్వు వచ్చావు, నువ్వు వచ్చింది ఎందుకు? ఇలా ఉండడానికి కాదు కదా. నీ ద్వారా పువ్వులు వస్తే ఆ పువ్వుల మీద తుమ్మిదలు వాడతాయి, తేనెటీగలు వాడతాయి, ఈగలు వాడతాయి, అన్నీ వాడతాయి. వాటి ఆహారాన్ని నీ మకరందం ద్వారా, నీ పువ్వు ద్వారా తీసుకొని నిన్ను అభివృద్ధి చేస్తూ అవి ఆనందపడతాయి. అలాగే ఆ పువ్వులు చూసినప్పుడు చాలామంది భగవంతుడు అంటే చెట్టు కంటే కొన్ని వందల జన్మలు మనం ఉన్నాం కాబట్టి మేము భగవంతుడు మిమ్మల్ని చూసి ఆ పువ్వుల యొక్క ఆనందాన్ని చూసి మేము తన్మయత్వంకి వెళ్తాము.
నా తనువు మనసు అన్నీ కోల్పోయి మిమ్మల్ని ఆనందంగా అనుభవిస్తాము. ఆ అనుభవాన్ని మేము పొందలేకపోతున్నాం నీ వలన. నువ్వు రాకపోవడం, నీ దగ్గర పువ్వులు రాకపోవడం. నీ పువ్వులు వస్తే నాలో భక్తి బాగుంటే నిన్ను తీసుకెళ్ళి భగవంతుడి దగ్గర సమర్పిస్తాము. నీలో భక్తి, నీలో కూడా సువాసన అవసరం వెళ్ళి నాలో కోరికను తీర్చడానికి, నాలో మోహాన్ని, నాలో కామోద్రేకం రావడానికి కావాల్సిన కోరికను సృష్టించే ఇది వస్తే నిన్ను తీసుకెళ్ళి నా ఫస్ట్ నైట్ నా శోభనం కోసం దాన్ని వాడటం వల్ల నాలో ఉద్రేకాలు వస్తాం వల్ల భూమి మీద ఒక జన్మకి కారణమవుతాకి నీవు కూడా తోడ్పడతావు. ఇన్ని పనులు చేయాల్సిన నువ్వు కేవలం 3 లాగా పువ్వులు పూయకుంటే కరెక్ట్ కాదని చెబితే 3 రోజులు కూడా బ్రహ్మాండమైన పువ్వు కుటుంబం దగ్గర. ఇది ధ్యానం, ఇది ధ్యానం. ఇల్లు కట్టుకోవాలని అంటే ఒక పెద్ద చెట్టు ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి ఉన్న చెట్టు అది తీసేయాలంటే బాధ. కాబట్టి వెళ్ళి అమ్మ నీ పని అయిపోయింది, నేను ఇక్కడ ఒక నివాస గృహం ఏర్పరచుకోవాలన్నావు. ఇప్పటివరకు నివాస గృహంగా నువ్వు సీమలకి, చెల్లలకి, మనుషులకి, పశువులకి అన్నిటికీ నీడనిచ్చావు, ఆక్సిజన్ ఇచ్చావు, పూడిచ్చావు, పొలం ఇచ్చావు, అన్నీ ఇచ్చావు. కానీ ఇప్పుడు నాకు నిన్నే ఇవ్వు, నేను ఇల్లు కట్టుకోవాలని 15 రోజులు దాన్ని నీళ్లు పోసి దాన్ని రిక్వెస్ట్ చేస్తే 20 రోజుల తర్వాత మాడిపోయింది. పోయిదా? అది ధ్యానం అంటే. ప్రకృతి సంపూర్ణంగా అన్ని వేళ అంటే ఈ సమయం ఆ సమయంలో అందరికీ సంపూర్ణంగా సహకరిస్తుంది ప్రకృతి. నువ్వు తెలుసుకోవాలంటే ప్రకృతితో మమేకమై ఉండటము, ప్రకృతిలో నువ్వు భాగమైపోతే నీకు ప్రకృతి సమకూరుస్తుంది. అన్ని ఏది ఆశించదు. కానీ నువ్వు కూడా దాని పట్ల ఏమి ఆశించకుండా చేయగలిగితే ఒక మొక్కకి నీళ్లు పోయింది, నష్టమే లేదు. అద్భుతం తయారు చేస్తుంది, నిన్ను అద్భుతంగా చేస్తుంది. ఎవరికైనా శారీరక రుగ్మతలు ఎక్కువగా ఉంటే ఒక జామ చెట్టుకి లేదా ఒక కొబ్బరి చెట్టుకి నీళ్లు పోసి కొబ్బరి చెట్టు పట్టుకొని, కొబ్బరి చెట్టుని పిల్లల్ని ఎలా పట్టుకుని అలా పట్టుకొని చేతులు పెట్టి నీకున్న రుగ్మతను దాన్ని తీసుకోమంటే అది తీసుకుంటుంది ఆనందంగా. సింపుల్ సైన్స్. కాబట్టి ప్రకృతిని ప్రేమిస్తామంటే ప్రత్యేకంగా ప్రేమిస్తామే లేదు. నువ్వు నీ ఇంటి పక్కన ఉన్న నీతో ఉన్నటువంటి సకల కోటి జీవరాశులు ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నావో, నీ పిల్లలు ఎలా ప్రేమిస్తున్నావో, నీ తల్లిదండ్రులు ఎలా ప్రేమిస్తున్నావో, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, నిన్ను ప్రేమించుకున్నట్టుగా నీ చెట్టుని ప్రేమించు, నీకు అద్భుతాలు చూపిస్తుంది. నీ చుట్టూ ఉన్న ప్రకృతిని ప్రేమించు, దాన్ని దేనైనా మనం రాయైనా రప్పైనా. అందుకనే శ్రీరాముడి పాదము తాకి రాయి నాటిగా మారింది. అంటే మీరు కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా క్షేత్రాలు ఎందుకు చెప్పులు వేసుకోవద్దంటారు? శక్తి క్షేత్రాల్లో అమ్మవారి గుడి దగ్గర, అయ్యవారి గుడి దగ్గర, దేవాలయానికి వెళ్ళినప్పుడు, ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు. ఎందుకంటే మీ పాదాల యొక్క ఉనికి అవి కోరుకుంటాయి. ప్రకృతికి వెళ్తే పాదాలకు చెప్పులు లేకుండా వెళ్ళండి. ప్రకృతిలోకి వెళ్తే మీరు ప్రకృతిని ఎంజాయ్ చేయడమే కాదు, ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నంత అసౌకర్యం ఏమీ కల్పించకుండా రాగలిగితే మీరు గొప్పగా ప్రకృతికి చేసినట్లే. మీరేమీ చేయక్కర్లా. చక్కగా మీరు తిన్న సీతాఫలం, మీరు తీసుకున్న ఏ ఆహారమైనా తీసుకున్న ఫలాల యొక్క విత్తనాలు జేబులు వేసుకొని మీరు ఎక్కడికో బహిరంగ ప్రదేశాలకి, ఎక్కడో పార్కుకి, ఎక్కడికో వెళ్ళినప్పుడు ఒక మూల ఇసిరేసిరండి. మీరేం పెంచక్కర్లా. ఒక హైవే పక్కన వెళ్తున్నారు, ఇసిరేయండి. ఇది చేయడం పెద్ద కష్టమా? మరి ఎప్పుడో ఎక్కడికో వెళ్ళారు, అడిగి పిల్లలు ఆటలు ఆడుకుంటారు, పిల్లలతో పాటు అక్కడ ఇసిరే. అది గొప్ప చెట్లు అవుతుంది, గొప్ప వృక్షాలు అవుతుంది. అదే ప్రకృతిని కాపాడుతుంది. అందుకనే మిమ్మల్ని రక్షించుకోవడం అనే పదం కంటే కూడా ప్రకృతిని రక్షించడం ప్రత్యేకంగా ఏమి చేయక్కర్లేదు. మీరు సంపూర్ణంగా దేని పట్ల అవసరం లేకుండా దేన్ని ఇబ్బంది పెట్టకండి, అసౌకర్యానికి గురి చేయకండి. అందుకనే నువ్వు నీకు తెలిసినటువంటి వరకు స్వేచ్ఛగా ఉంచంట ప్రతిసారి. అంటే నువ్వు స్వేచ్ఛగా ఉండాలి, ఇతరులకు స్వేచ్ఛగా ఉంచాలి. అంటే ఇతరులు అంటే అన్ని జీవరాశులు, అన్నిటి పట్ల స్వేచ్ఛగా ఉంచడం నేర్చుకోండి. ఓకేనా? కాబట్టి ప్రకృతిని ప్రేమించడం అంటే ప్రకృతి ఏదో చేసేయడం కాదు. ప్రకృతికి వినాశనం చేయకుండా మీరు ప్లాస్టిక్ బ్యాగ్ వాడుతున్నారు, దాన్ని ఏం చేయాలి? వాడాల్సిన అనివార్యమైంది. 10 బ్యాగుల బదులు 1 బ్యాగ్ వాడండి. అనివార్యమైంది ఏం చేయాలి? అసలు వాడకూడదు. 10 బ్యాగుల బదులు 1 బ్యాగ్ వాడండి. నేను వెళ్తాను, రోజు బ్యాగ్ వేసుకొని వెళ్తాను. జనపనాల బ్యాగ్ ఒకటి ఉంది,
అదే వేసుకొని అదే దాంతోనే కూరగాయలు తెస్తాను. అక్కడికైనా అది వేసుకున్నాను మెల్లో. నాకు చొక్కా ఉండా లేకపోయినా ఆ సంచి మాత్రం ఉండదు. జేబులో పరుసున్నా లేకపోయినా మాత్రం బ్యాగ్ మాత్రం ఉండదు. ఏం కొనాలో నా బ్యాగ్లో వేసుకొని వస్తా. అది అలవాటు చేసుకోండి. అది మీరు ప్రకృతి చేసే సేవే. మీరే ప్రత్యేకంగా చేయట్లా. మీరు తెచ్చుకోవాల్సిన వాటిలో, మీరు వినియోగించే వాటిలో తగ్గించండి. ఓకేనా? ఇంకా ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలతో సతమవుతున్న వాళ్ళకి పరిష్కారం. అనారోగ్య సమస్యలతో సమస్య ఉన్న వాళ్ళకి పరిష్కారం ఒకటే నాకు తెలిసిన జ్ఞానం. నేను అనారోగ్యంతో ఉన్న భావాన్ని పక్కన పెట్టండి. ఫస్ట్ నీ శరీరంలో 100% ఆరోగ్యం ఉంటే, 5% అనారోగ్యం ఉంటే మీరు 5% చుట్టే తిరుగుతున్నారు. లేదా 75% ఆరోగ్యం ఉండి 25% అనారోగ్యం ఉంటే 25% అనారోగ్యం చుట్టే తిరుగుతున్నారు. కానీ మరి 75% ఆరోగ్యం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అట్లాండి. నా దగ్గర ₹1,00,000 కావాలి, నా దగ్గర 75,000 ఉన్నాయి. నా దగ్గర 75,000 ఉన్నాయి, 25,000 వస్తాయంటే 25,000 వస్తాయి. నా దగ్గర 25,000 లేవంటే ఎప్పటికీ రావు. ఉన్నది చూడాలి. అందుకనే కమ్యూనిస్టులకి ఇక్కడ బాగా చెప్తా, కమ్యూనిస్టులకి ఆధ్యాత్మిక శాస్త్రం తేడా ఒకటి. సగం గ్లాస్ నిండుగా ఉందనేదేమో ఆధ్యాత్మికులు చెప్తారు, సగం గ్లాస్ నిండుగా ఉంది, మిగతా సగం గ్లాస్ ఏదైనా జరగవచ్చు, ఈ సగం గ్లాస్ వాడుకునేటప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి అయినా రావచ్చు అని చూస్తాడు. కమ్యూనిస్టులు ఏమో సగం గ్లాస్ ఖాళీ అయిపోయింది, ఇది కూడా ఖాళీ అయిపోతే మా ప్రాణాలు పోతాయని చెప్పి మొదలెడతాడు. సో మీరందరూ కమ్యూనిస్టులు, అనారోగ్యంగా అన్న వాళ్ళందరూ కమ్యూనిస్టులు. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ ఎలా పోయిందో మీరు కూడా అలాగే పోతారు, అనారోగ్యాలతోనే పోతారు. కాబట్టి ఆ సగం యొక్క ఫుల్ఫిల్మెంట్ చూడండి. నేను ఆరోగ్యవంతుని అవుతాను, ఇప్పుడు 75% ఆరోగ్యవంతున్నాను, మిగతా 25% కూడా సంపూర్ణ ఆరోగ్యవంతుని అవుతాను. ఈ 75% ఆరోగ్యాన్ని తీసుకొచ్చుకుంటుంది అనే భావంతో ఉండండి, మీరు ఆరోగ్యవంతులు అవుతారు. సింపుల్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, అసలు ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే, మీరు మెడికేషన్కి వెళ్ళారు అంటే, మెడికేషన్ అంటే మందుల దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఎవరితో నేను అలా వెళ్ళారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మందులు తెచ్చుకున్నారు. మందులు ఎందుకు తెచ్చుకున్నారు? ఎందుకు ఇచ్చాడు డాక్టర్? వైద్యో నారాయణ హరి, వైద్యనాడు శివుడు, వైద్యుడు నారాయణ హరి అంటే నారాయణుడు హరి వైద్యుడితో సమానం అన్నప్పుడు, వైద్యుడు నారాయణుడు హరిగా సమానం అయినప్పుడు మీరు వెళ్ళింది మందులు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ మందులు ఎందుకు ఇచ్చాడు డాక్టరు? ఎందుకు ఇచ్చాడు? మీ అనారోగ్యం పోతానికి. అమ్మయ్య, వెరీ గుడ్. అనారోగ్యం పోతానికి ఇచ్చాడా, ఆరోగ్యవంతులు అవుతానికి ఇచ్చాడా? ఇప్పుడు చెప్పండి, అనారోగ్యం పోతాకి ఇచ్చాడా, ఆరోగ్యవంతులు అవుతాకి ఇచ్చాడా? మరి ఇది ఎందుకు చెప్పట్లేవు? అంతే కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఆరోగ్యవంతులు అవుతాం ఇచ్చారు, అనారోగ్యం పోగొట్టుకుంటాకి వెళ్ళా ఆరోగ్యవంతులు అవుతాకి వెళ్ళారు. ఇది మన దృష్టిలోనే లేదు. ఫస్ట్ సమస్య మనకు వచ్చిన ప్రాబ్లమే. నేను సంపూర్ణ ఆరోగ్యం పొందడానికి ఇచ్చాను, నాలో షుగర్ ఉంది, నాలో తీపి ఉంది, తీపిని తగ్గించుకుంటానికి డాక్టర్ మందులు ఇచ్చారు. అమ్మ నేను ఈ మందు వేసుకుంటాను, నువ్వు నా దగ్గరికి వచ్చినందుకు కృతజ్ఞతలు, డాక్టర్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ఇది వేసుకుంటున్నాను గుప్పెట్లో వేసుకొని నీటికి చెప్పుకొని నేను సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతాకి నాలో ఉన్న ఏదైతే అవసరం లేదో తీసేస్తానికి ఇది వాడుతున్నాను, అది తీసేసి నన్ను సంపూర్ణంగా ఆరోగ్యవంతులు చేస్తుంది అని భావంతో వేసుకోండి. 10 రోజుల్లో మీ అనారోగ్యాలన్నీ పోతాయి. మీరు ఆరోగ్యవంతులు. మీరు అలా వేసుకోవట్లా, ఎందుకు వచ్చిందా కర్మ, ఈ డయాబెటీస్ రోజు వేసుకోవాల్సింది, బీపీ టాబ్లెట్ రోజు వేసుకోవాల్సింది, పొద్దు నుంచి నడుము నొప్పి వస్తుంది, ఈ నడుము నొప్పి పోవాల్సి వస్తుంది, ఇవి వచ్చింది అవి వచ్చిందని చెప్పి వాటి కోసం వాడుతున్నాను చిరాకు పడుతూ వీటిని వేసుకుంటున్నారు. అందుకే మీకు ఆరోగ్యం రావు. నేను వేసుకోవడం మానే మనం ఎప్పుడన్నా ఏం చెప్పాను? ఎందుకు వేసుకుంటున్నావు చూడు, అది చూడలా, ఇది వేసుకోవడం ఇంత కర్మాన్ని చూస్తున్నారు, అది సమస్య. ఇప్పుడు మీరు చుట్టానికి మర్యాద ఎక్కువ ఇచ్చారు అనుకోండి, ఇంట్లో నుంచి బయటికి వెళ్తారా? వెళ్ళదు కదా. అమ్మయ్య, మీరు చుట్టానికి రోజు గుర్తు తీసుకొని మర్యాద ఇప్పిస్తున్నారు, నాకు షుగర్ ఉంది, నాకు నీకు ఉంది, నాకు అది ఉంది, ఇది ఉంది, దాన్ని వదలని అట్లా వేసుకున్నప్పుడల్లా గుర్తు తెచ్చుకున్నాడు. అందుకే బయటకు వెళ్తాను, ఇంటర్వ్యూ బయటకు వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడే బాగుంది కదా. ఆ ఇంట్లో అల్లుడు, ఇటు ఒంట్లో అల్లుడు,
అర్థమైందా? ఇంట్లో అల్లుడు ఎందుకు బయటికి వెళ్ళడు? నువ్వు రోజు సకాలుడు అత్తిని ఇత్తిని పొద్దున సాయంత్రం బ్రహ్మాండంగా పెట్టేసి అసలు ఏ పని చెప్పకుండా ఇంట్లో అల్లుడు బయటికి వెళ్తాడా? ఒంట్లో అల్లుడు కూడా అందుకే బయటికి వెళ్తున్నా. ఇంట్లో అల్లుడిని అంత శ్రద్ధగా చూస్తున్నాం, ఒంట్లో అల్లుడు కూడా అంతే శ్రద్ధగా చూస్తున్నాం. ఒంట్లో అల్లుడు అనారోగ్యము, ఇంట్లో అల్లుడు మన ఇంటికి వచ్చినది అంతే. ఆయన బాగా చూస్తే వెళ్ళడు, వీడిని బాగా చూస్తే వెళ్ళడు. కానీ ఈయన బాగా చూడటం అంటే అర్థం ఏంటంటే నువ్వు వేసుకుంటున్నది ఇది పోతాకి ఇది వెళ్ళిపోతాకి అనే భావంతో వేసుకోండి. నేను సంపూర్ణ ఆరోగ్యవంతుని అవుతానికి నా మందు వాడుతున్నాను అని చక్కగా గుప్పెట్లు వేసుకొని ఇలా మింగి మంచినీళ్ళు చెప్పుకొని మంచినీళ్ళు కూడా మింగండి. మీకు ఇంకా అద్భుతంగా మీకు తెలియాలంటే అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సింపుల్గా నేను చెప్పింది కరెక్ట్గా తప్ప తెలుసుకోవాలంటే ఒక మంచినీళ్ళు 2 బాటిల్స్ మీ పిల్లే బాటిల్స్ అవి ఉన్నాయి కదా, కొత్త బాటిల్స్ 2 బాటిల్, ½ లీటర్ బాటిల్ రోజు మూత తీసి బ్రష్ చేయకుండా బ్రష్ చేసిన ఒకదానికి నువ్వు దరిద్రాడివి, నువ్వు అసలు నీవన్నా అన్ని దుఃఖాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయని చెప్పండి. ఒక బాటిల్కి మూత పెట్టి ఒక బాటిల్కి నీ వల్ల నేను సంపూర్ణ ఆరోగ్యం పొందుతున్నాను, సంపూర్ణ అద్భుతమైన ఆనందాన్ని పొందుతున్నాను, నీ వల్ల నా ఉనికి అద్భుతంగా మారుతుందని చెప్పండి. మూత పెట్టండి. 15 రోజులు చూడండి, ఇది బూజు కొట్టుద్ది, ఇది బ్రహ్మాండంగా తయారవుతుంది. మీరే చేసుకోండి ఇంట్లో కూర్చొని. ఏదైతే బూజు పట్టిందో మీరు అనారోగ్యంగా ఉండాలి, మీరు దుర్మార్గులు అని చెప్పావు కాబట్టి అది నేను దుర్మార్గం నీళ్ళు అనుకున్నాయి అలా తయారైపోయింది. ఇవి అనుకోలేదు, నేను మంచివాడిని అనుకున్నా కాబట్టి గొప్పగా ఉన్నాయి. నీ స్థితి కూడా అంతే. నీ శరీరంలో జరుగుతున్న ప్రతిక్రియ, నీ శరీరంలో 70% నీరే ఉంది కాబట్టి నీ శరీరమే నీటితో నిర్మాణం అయింది కాబట్టి నీ లోపల హైడ్రాలిక్ పవర్ ఉంటుంది కాబట్టి అన్నిటికంటే గొప్పది కాబట్టి నువ్వు ఏదనుకుంటే అదే జరుగుతుంది. ఏమక్కర్లా, సింపుల్గా మీరు రాత్రి పడుకునే ముందు మెడిటేషన్లో కూర్చోక్కర్లా, కళ్ళు మూసుకొని కూర్చొని నేను సంపూర్ణ శారీరక ఆరోగ్యవంతులు అవుతున్నాను, మానసిక ఆరోగ్యవంతున్నాను, సంపూర్ణంగా ఏది కావాలో మీరు అనుకోని 10 నిమిషాలు అది వస్తే ఏం చేస్తారు, 10 నిమిషాల పాటు మీరు అదే వస్తే ఏం చేస్తారో చూడండి. ఆరోగ్యవంతులు అవుతే చెంగున నేను చిన్నప్పుడు ఇలా పరిగెత్తాను అలా పరిగెత్తాను, మా ఆయన అలక్క ముందే పెళ్ళైన రోజు పరిగెత్తుకుంటే ఇచ్చాను, ఇప్పుడు కూడా పరిగెత్తగలను అని భావించి 10 రోజులు రోజు పడుకునే ముందు అదే భావించి పొద్దున్నే లేకుండా నేను సంపూర్ణ ఆరోగ్యం చెంగుని ఎగరగలిగే స్థితికి వచ్చాను, నాకున్న రుగ్మతలన్నీ పోగొట్టుకున్నాను భావనతో నిద్రలేసి మీ స్నానాలన్నీ చేసేసుకోండి. అలా 15 రోజులు ఇచ్చి 40 రోజులు చేయండి. మీకు ఇప్పుడున్న అనారోగ్యం మొత్తం పొద్దున ఆరోగ్యవంతులు అవుతారు. ఏం చేయాలి, ఏ మందులు వాడినా వాడట్లేదు. మీ భావన మీ సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళాలి, మీ సబ్ కాన్షియస్ మైండ్ మీ సూపర్ కాన్షియస్కి వెళ్ళాలి, సూపర్ కాన్షియస్ మీ సోల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, సోల్ సూపర్ కాన్షియస్ ఇవ్వాలి, సూపర్ కాన్షియస్ సబ్ కాన్షియస్ ఇవ్వాలి, సబ్ కాన్షియస్ కాన్షియస్ ఇవ్వాలి. ఎంత జరగాలి, ఈ ప్రాసెస్ మొత్తం జరగాలంటే మీరు కాన్షియస్ నుంచి సబ్ కాన్షియస్కి ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఏదైతే నాకు అనారోగ్యం ఉంది, నాకు ఆ ప్రాబ్లం ఉంది, నేను నడవలేకపోతున్నాను, కూర్చుంటే లేవలేకపోతున్నాను, నాకు ఆయాసం వచ్చేస్తుంది, నాకు నడుము నొప్పి వచ్చేస్తుంది, నాకు కాలు నొప్పి వచ్చేస్తుంది, నా మోకాలు పట్టేస్తున్నాయి అని అనుకోని పడుకుంటున్నారు కాబట్టే అయిపోవట్లేదు. ఇంకే ఎంతకంటే గొప్ప పని ఏం చేయగల. ఇది చేయగలిగితే మీరు సంపూర్ణ ఆరోగ్యం. అందుకనే డాక్టర్లు ఏం చెప్తారంటే, అమ్మ మేము ఏం మందులు ఇచ్చినా పైకి వేస్తాము, కానీ లోపల మీ ధైర్యం తెచ్చుకోవాలి, మీరు భయపడకూడదు, మీకు ఇచ్చేది పోతాను కదా, మీకేమవుదని ధైర్యం చెప్తారు. ఎందుకంటే ధైర్యం మీరు కోల్పోయారు కాబట్టి ఆ డాక్టర్ ధైర్యం చెప్తున్నాడు. అది మీ సబ్ కాన్షియస్ మైండ్లో జరుగుతుంది. అందుకని మీతో ఎవరైనా డాక్టర్ అరగంట మాట్లాడుకో ఆయనే దేవుడు. 5 నిమిషాలు మాట్లాడుకో ఆడేం డాక్టర్ 5 నిమిషాలు కూడా మాట్లాడుతాడు. వాడు బాగానే చెప్పాడు, ఆ డాక్టర్ ఒకటే చెప్పాడు, ఈ డాక్టర్ ఒకటే చెప్పాడు, ఆ డాక్టర్ టాబ్లెట్ ఇచ్చి ఈ డాక్టర్ ఒకటి టాబ్లెట్ ఇచ్చాడు. నీకేముందో చెప్పాడినా, నీకేముందో చెబుతూ నువ్వు ఇలా ఉన్నామా చెప్పాడు. నీతో ఎక్కువసేపు మాట్లాడి కూడా అది మంచోడు అయిపోయాడు. నీ లోపల భావాన్ని సరి చేశాడంతే డాక్టర్ కూడా. కాబట్టి నీ భావన నువ్వు సరి చేసుకుంటానికి ధ్యానం ఉపయోగపడుతుంది. అంటే ధ్యానం ఏం చేస్తాను, నీ భావన సరి చేస్తుంది. కానీ నీ భావన సరి చేస్తాకి నీ భావనా శక్తిని పెంచుకుంటాకి, మళ్ళీ చెప్తున్నా, నీ భావనా శక్తిని పెంచుకుంటానికి ధ్యానం ఉపయోగపడుతుంది. నీ భావనా శక్తి ఎంత గొప్పగా పెరిగితే నీ అద్భుతం అంత గొప్ప. కానీ మీరు అనారోగ్యాలు ఉన్నాయని ఫీల్ అవ్వకుండా నా ఆరోగ్యం ఎదుగుదల వస్తానికి ఎదుగుతున్నాను, నా ఆరోగ్యం సంపూర్ణంగా తెచ్చుకుంటానని ఫీల్ అవ్వండి, సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. ఓకేనమ్మా? ఇంకేంటి గట్టిగా క్లాస్ కొట్టండి. వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి వారి తత్వం.
వీరబ్రహ్మేంద్ర గురించి చెప్తాం. వెరీ గుడ్. బ్రహ్మంగారు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతాం. బ్రహ్మంగారు ఏం చెప్పారు? నాకు తెలిసి తత్వాలని నాకు అక్కర్లేదు, ఒకటే చెప్పాడు. ఇప్పుడు ఏముందో తెలుసు, భవిష్యత్తు ఏం జరుగుతుందో తెలుసు. నేను ఈ శరీరాన్ని వదులుతున్నాను, మళ్ళీ వీరబాబు వసంతరాయుడు వస్తాను అంటే ఆయన గతము తెలుసు, వర్తమానము తెలుసు, భవిష్యత్తు తెలుసు. గతము, వర్తమానం, భవిష్యత్తు తెలియాలంటే నువ్వు బ్రహ్మంగారు అయిపోవాలి. అంటే ఏమీ లేదు, సాధన చేశాడు, సాధన చేశాడు, సాధన చేశాడు, సాధన చేశాడు. మీరు కూడా సాధన చేస్తే గతము, భవిష్యత్తు, వర్తమానం మూడింట్లో ఉంటారు. అంటే ఈ తత్వాలు ఇవన్నీ ఆయన చెప్పింది జనాల కోసం చెప్పడానికి ఏం చెప్పాడు మనకు అక్కడ. ఆయన ఏం నేర్పాడంటే, నేను ఈరోజు సమాధి అయిపోతున్నాను, మరలా వీరభోగ వసంతరాయుగా భూమి మీదకి వస్తానని చెప్పాను. అంటే నేను భవిష్యత్తులో రాకపోయేది కూడా చెప్పగలిగాడు. అందుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఏం చెప్తుందంటే, పునరపు జననం, పునరపు మరణం నుంచి ఇచ్చా జననము, ఇచ్చా మరణం వైపు ప్రయాణం చేస్తానని ధ్యానం ఉపయోగపడుతున్నాను. సో ఇచ్చా జననము అంటే పుడతాం ఆయన ఇష్టం చేతిలో ఉంది. ఇచ్చా మరణం అంటే సజీవ సమాధి అయ్యాడు, మరలా ఇచ్చా జననం, మరలా ఏం పుట్టుతాడో చెప్పలేడు. కాబట్టి నువ్వు ఇచ్చా మరణము, ఇచ్చా జననం యొక్క ఉనికితో నువ్వు ఉండటమే వీరబ్రహ్మంగా చెప్పింది. ఓకేనా? ఇంకేం కావాలి? రావి చెట్టు అంటే శ్రేయస్సులో అది ప్రత్యక్షమైంది, అది ఏంటో నేను రావి చెట్టుని గొప్పగా ఎందుకు చూస్తారంటే బుద్ధుడికి జ్ఞానోదయం అయింది కాబట్టి రావి చెట్టు. యాక్చువల్గా రావి చెట్టు కింద కూర్చుంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు కొంతసేపటికి ఆక్సిజన్ ఆపేసి కార్బన్ డైఆక్సైడ్ వెదజల్లుతుంది బయట. మిడ్ నైట్కి వెళ్ళిన తర్వాత చింత చెట్టు కానీ, రావి చెట్టు కానీ, వేప చెట్టు కానీ, ఏ చెట్లైనా రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ చేస్తాయి, ఆక్సిజన్ని పగల ఆక్సిజన్ ఎమిషన్ చేస్తాయి. సో అందుకని రాత్రి చెట్టు కూడా ఊపిరాడు. ఆ ఊపిరాడని స్థాయిలో బుద్ధుడు ఊపిరాడని స్థితికి వెళ్ళి ఉచ్ఛ్వాస నిశ్వాసంతో వెళ్ళి తనలో ఉన్న బుద్ధత్వాన్ని తెలుసుకొని తనలో ఉన్న జ్ఞానాన్ని పొందాడు. కాబట్టి రావి చెట్టుని బౌద్ధ వృక్షం అంటారు. సో ఆ రావి చెట్టు దగ్గర కూర్చుంటే ఆ రావి ఆకులు కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి, కొంచెం గట్టిగా ఉంటాయి, తలసరిగా ఉంటాయి. అవి ఒకదానిలోనే ఒకటి కొట్టుకున్నప్పుడు శబ్దం భిన్నంగా వస్తుంది. మిగతా చెట్ల శబ్దం కంటే కూడా ఆ రావి చెట్టు నుంచి వచ్చే శబ్దం భిన్నంగా ఉంటుంది. ఆ రావి చెట్టు నుంచి వచ్చే భిన్నమైన శబ్దం వలన మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలైన చెవుడు ఆ శబ్దాన్ని ఆకర్షించి త్వరగా ధ్యాన స్థితికి వెళ్తుంది. కాబట్టి దాన్ని బౌద్ధ కొన్నాడు బుద్ధుడు. ఓకేనా? ఇంకేం కావాలి? దీపావళి. దీపావళి అంటే అర్థం ఏంటి? దీపాల వర్షం కాదు. ఇంకా దీపావళి ఎవరిని చంపారు? నరకాసురుడు. ఎవరు ఏమొచ్చింది? వెలుగుతో వచ్చింది. అమ్మాయి వెలుగు. మీలో ఉన్న నరకాన్ని తీసేయండి, మీలో ఉన్న వెలుతురు తెచ్చుకోండి. అంటే నరకాసురుడు అంటే మీరు నరకం అంటే ఏదైతే నెగిటివ్ థాట్స్ ఉన్నాయో, ఏవైతే నెగిటివ్ భావాలు ఉన్నాయో, నెగిటివ్ కోరికలు ఉన్నాయో, నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ చేష్టలు ఉన్నాయో, నెగిటివ్ వాక్కులు ఉన్నాయో అవన్నీ నరకాలే. ఏదైతే పాజిటివ్ కోరికలు ఉన్నాయో, పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయో, పాజిటివ్ వాక్కులు ఉన్నాయో, పాజిటివ్ చేష్టలు ఉన్నాయో అవన్నీ కూడా దేవుళ్ళే. కాబట్టి మీరు వెలుతురు ఇవ్వాలంటే మీలో ఉన్న నెగిటివ్ ఆలోచన రాకూడదు, హాని కలిగించే ఆలోచన రాకూడదు, హాని కలిగించే వాక్కు రాకూడదు, హాని కలిగించే కర్మ చేయకూడదు. కాబట్టి ఈ భూమి మీద భూమికి కానీ, మీకు కానీ, విశ్వానికి కానీ, లోకానికి కానీ, మీకు కానీ, మీ కుటుంబానికి కానీ లాభం చేకూర్చించే, సహాయం చేకూర్చగలిగే ఆలోచనలు కానీ, భావాలు కానీ, కోరికలు కానీ రావాలి. అవే వాక్కుగా మారాలి, అవే చేష్టగా మారాలి. అప్పుడు నరకాసురుడి నుంచి మీరు నరకాసురుడు ఎవరు చంపారు? నరకాసురుడిని సత్యభామ అన్నయ్య. సత్యభామ అంటే సత్యస్థితిలో ఉన్నటువంటి స్థితి. సో మీరు సత్యస్థితిలో ఉంటే మీలో ఉన్న నరకాలన్నీ పోతాయి, మీలో ఉన్నటువంటి కాంతి బయటకు వస్తుంది. సో అందుకంటే సత్యభామ చంపారు. ఎవరి ద్వారా చంపబడ్డాడు? కృష్ణుడు. అన్నయ్య. వెరీ గుడ్. ఎవరైతే సచక్రాన్ని దాటి 7 చక్రాలను దాటి అష్టసిద్ధులు, అష్టైశ్వర్యాలు పొందుతారో, అష్టస్థితిలో పొందగలుగుతారో, అష్టసిద్ధులు పొందగలుగుతారో వాళ్ళు మాత్రమే ఈ భూమి మీద నరకాసురులు. అంటే నెగిటివ్ థాట్స్ని, నెగిటివ్ ఆలోచనని, నెగిటివ్ భావాన్ని, నెగిటివ్ కోరికల్ని, నెగిటివ్ వాక్కుల్ని, నెగిటివ్ చేష్టల్ని ఆపగలుగుతారు. కాబట్టి మీరు షట్చక్రాన్ని దాటిపోయి, ఆ 7 చక్రాలను దాటిపోయి, 7 శరీరాలను దాటిపోయి, 7 స్వరాన్ని దాటిపోయి, 7 సముద్రాలను దాటిపోయి, 7 మాతృకలను దాటిపోయి, 7 రంగుల్ని దాటిపోయి దానికి అతీతంగా ఉండగలిగితే మీరే శ్రీకృష్ణుడు అవుతారు, పరమాత్మ అవుతారు. పరమాత్మ అయినప్పుడు మీలో ఉన్న నరకాలన్నీ పోతాయి. అప్పుడు మీరు అసురుల నుంచి
నుంచి దైవత్వంలోకి వస్తారు. మీరు కాంతికి వెదజల్లుతారు. కాంతి వెదజల్లడం వలన అందరూ కాంతి స్వరూపులు అవుతారు. నువ్వు కాంతి స్వరూపులుగా జీవిస్తావు. ఇదే దీపావళి. ఇంకా తత్వదర్శనం అనేది ఎలా చేయాలండి? తత్వదర్శనం అంటే ఇప్పుడు భగవంతుడిని నామంగా, రూపంగా, గుణంగా అలా యాక్చువల్గా భావన, రూపము ఇవైనా కూడా మీయే. సత్యదర్శిని అంటే సత్వదర్శిని. సత్యదర్శిని అంటే ఏంటంటే అది ఏమీ లేకుండా చూడగలిగితే ఒరిజినల్గా ఏది కనపడుతుందో అదే దేవుడు. తత్వము అంటే నీ భావమే, నీ ఆలోచన. రాముని చూడాలంటే రాముడికి ఆల్రెడీ ఒక రూపం ఇచ్చావు కదా, నువ్వు వెళ్తే ఆటోమేటిక్ నీ భావం అదే ఉంటుంది, అదే కనపడదు. తత్వం అంటే నీ ఆలోచన, నీ భావనే. నీ తత్వదర్శిని అంటే నువ్వు ఆ స్థితిని అనుభవించగలవు. ప్రతి దాంట్లో కూడా తత్వం అంటే ఏం లేదు సార్. మీకు ఆల్రెడీ శ్రీమన్నారాయణకి రూపాన్ని చూశారండి, మీ కళ్ళతో ఆ దృశ్యాన్ని చూశారు. శ్రీమన్నారాయణ గురించి విన్నారండి, చెవుల ద్వారా విన్నారు. కాబట్టి మీరు కూర్చుంటే ఆయనే కనపడతారు. మీ లోపల వచ్చినటువంటి తనువు, మనసు అదే కోరుకుంటుంది కాబట్టి అదే కనపడుతుంది. ఆ పదాలు సంస్కృతంగా పండితులైతే వేరే రకంగా చెప్తారు. నేను ధ్యానం కాబట్టి అలా చెప్పను. ఎందుకంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది మీ భావనా క్షేత్రం యొక్క ఉనికి, అది మీకు వాస్తవంగా కనపడదు మీరు కలుగుసుకొని కూర్చుంటే. అలా మీరు మంత్రోచ్చారణ ద్వారా కూర్చుంటే ఆ రూపం కనపడుతుంది. మీరు ఏ మంత్రోచ్చారణ లేకుండా కూర్చుంటే ఒరిజినల్గా ఆయన ఎవరున్నాడు అది కనపడుతుంది. అది దర్శనం. సుదర్శనం అంటే అంటే దివ్య చక్షులతో చూడటం, మన చర్మ చక్షులతో చూసేది కాదు. అలాగని మనసుతో భావాలతో చూసేది కాదు, మనోభావంతో చూసేది కాదు. అది మనోచక్షు అంటారు. ఈ రెండు దాటిపోతే సుదర్శనం. సుదర్శన చక్రం. సుదర్శనం అంటే మీ మూడవ నేత్రంతో, ఇక్కడ ఒక ప్రిలిమినరీ గ్రంథని ఇంగ్లీష్లో అంటారు. దీన్నే మనం బొట్టు పెట్టుకొని ఆపుతారు స్త్రీలు, పురుషులు. ఎంతమంది పురుషులు కూడా పెట్టుకునేవాళ్ళు నామం పెట్టి ఎన్ని ఆపుతారు. ఎందుకంటే ఇక్కడ ఒక చక్షు ఉంటుంది, దివ్య చక్షు అంటారు. ప్రతి ఒక్క మానవుడికి, ప్రతి ఒక్కరికి శివుడికి ఎలాగైతే మూడో కన్ను ఉంటుందో ఆ మూడో కన్ను అందరికీ ఉంటుంది, అందరూ ఉంటారు. దీంతో చూసేదాన్ని తత్వదర్శనం అంటారు యాక్చువల్గా చెప్పాలి. ఈ తత్వంలో నువ్వు మనోచక్షుతో చూసామనుకోండి విగ్రహాన్ని చూస్తాం, చర్మచక్షుతో చూస్తే విగ్రహాన్ని చూస్తాం. మనోచక్షుతో చూసామనుకోండి మీరు ఊహాల్లో భావించుకున్న దాన్ని చూస్తారు. దివ్యచక్షుతో చూసామనుకోండి ఆ దివ్య రూపాన్ని మాత్రమే చూస్తారు. ఇంకా ఓకే ఫ్రెండ్స్, సంతోషం సంతోషం సంతోషం. ఇంకేం కావాలి మీకు? ఇప్పుడు ధ్యానంలో రకరకాల ధ్యానాలు వచ్చినాయి. నేనైతే ఏం చెప్పానంటే అన్నింటిలో ఉత్తమమైనది ఏది అంటే ఇప్పుడు గైడెడ్ మెడిటేషన్. అసలు ధ్యానమే ఉత్తమం అండి. ఫస్ట్ ఇది గుర్తొచ్చుకోవాలి. అందులో ఉత్తమమైన ధ్యానం అనే పదం లేదు. గైడెడ్ మెడిటేషన్ చేస్తే మీరు గైడెన్స్లోనే ఉంటారు, కొంచెంగా ఆగిపోతారు. ఫ్లూట్ మ్యూజిక్ మెడిటేషన్ చేస్తే మ్యూజిక్తోనే ఉంటారు, కొంచెంగా ఆగిపోతారు. శ్వాస మీద ధ్యాస పెడితే ఆనాపానసతి పెడితే కొంతసేపు వెళ్తారు, కొంతసేపు ఆగిపోతారు. అలాగే ఒక దేనైనా చూస్తూ ధ్యానం చేస్తే దాన్ని చూస్తారు, కొంతసేపు ఆగిపోతారు. బ్రహ్మకుమారి చెప్పినట్టుగా చేస్తే, లేకపోతే ఎవరైనా దేవుడిని భావించుకొని ఊహించుకొని చెప్తే అక్కడ ఆగిపోతారు. నాకు తెలిసిన ధ్యానం ఏంటంటే అవన్నీ కూడా మీకు మిమ్మల్ని ధ్యానం చేయడానికి ఉపకరిస్తాయి. ఏ ధ్యానమైనా బ్రహ్మకుమారిస్ అవ్వండి, గాయత్రి పరివారం అవ్వండి, రామచంద్ర మిషన్ అవ్వండి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అవ్వండి, దేన్నైనా సరే ఆనాపానసతి అంటే శ్వాసతో ఉండటం, బ్రహ్మకుమారిస్ అంటే లైట్తో ఉండటం, ఇంకొకరైతే దేవుడితో ఉంటాం, ఇంకొకరైతే ఇంకో దాంతో ఉంటాం. దేనితో ఉన్నా అది మిమ్మల్ని అక్కడ వరకే తీసుకెళ్తాయి. అక్కడ నుంచి మీరు వెళ్ళగలిగేదే ధ్యానం, అది ధ్యానం కాదు. రైల్వే టికెట్ తీసుకొని టికెట్ మాత్రమే ధ్యానానికి శ్వాస మీద చేస్తారు. టికెట్ మాత్రమే దేవుడి యొక్క స్తోత్రం చేస్తూ కూర్చోవడం, టికెట్ మాత్రమే లైటింగ్ చూస్తూ కూర్చోవడం. టికెట్ తీసుకున్నప్పుడు జరిగేదంతా ప్రయాణం, ఆ ప్రయాణమే ధ్యానం అంటారు. ఆ కూర్చోవడానికి ధ్యానం అంటారు. కాబట్టి మీరు గైడెడ్ మెడిటేషన్లో కూర్చున్నారనుకోండి, ఎంతసేపు ఆ గైడెన్స్ లేకపోతే ఆగిపోతారు. అప్పుడు మీరు ధ్యానం చేయట్లా, ఆ గైడెన్స్ని వింటున్నారు. ఫ్లూట్ మెడిటేషన్లో కూర్చున్నారనుకోండి, సంగీతంతో ఆగిపోతారు. మీరు సంగీతంతో ఆగిపోయారంటే మీరు ధ్యానం చేయట్లేదు. ధ్యానం అనేది దాటిపోయి జరిగేది. నిద్రపోవడం ఎంత గొప్పదో ధ్యానం దాని తర్వాత జరిగేది. మీరు పడుకోవడం నిద్రపోవడం కాదు, పడుకోవడం నిద్రకు ప్రయత్నిస్తాం. అలాగే ఫ్లూట్ అయినా గైడెడ్ అయినా లేకపోతే ఏదైనా సరే ప్రయత్నమే. అందుకనే వాల్మీకి కానీ, వ్యాసుడు కానీ, లేకపోతే ఈ భూమి మీద రమణ మహర్షి కానీ, లేకపోతే ఎవరైనా కూడా ఏ మ్యూజిక్లో పెట్టుకొని మెడిటేషన్ చేయలేదు, ఏ గైడెడ్ మెడిటేషన్ లేదు. కూర్చున్నారు, కళ్ళు మూసుకున్నారు, వాళ్ళకి నచ్చిన పని చేశారు. ఒక రోజు లేదు, కూర్చోవడం మాత్రమే చేయండి.
అది ఏదైనా పర్లేదు, ఒక రోజుకి యోగులు అవుతారు. మీకు ప్రశాంతత కావాలి, గైడ్ పెట్టుకోండి. మీకు ప్రశాంతత కావాలి, మ్యూజిక్ పెట్టుకోండి. మీకు ప్రశాంతత కావాలి, ఏదైనా పెట్టుకోండి. కానీ కొంతసేపటికి ప్రశాంతత అది వినపడదు. అది వినకపోతే ధ్యానం, అది వినపడితే ధ్యానం కాదు. ఓకే. సో నేను చెప్పింది కూడా బాగుండొచ్చు, కానీ నేను చెప్పింది విన్నానుకుండా ఇంకెప్పుడు నేను చెప్తే మీరు ధ్యానం చేయగలరు. సో మళ్ళీ మిమ్మల్ని నేను ఆపుతున్నా. మీ ఎదుగుదలకి ధ్యానం కూర్చోబెడతాకి నేనే కారణం అవ్వచ్చు, మిమ్మల్ని ఎదగకుండా ఆపుతానికి కూడా కారణం నేనే అవుతున్నా. కాబట్టి అలా ఎవ్వరు చెప్పినా మీరు కళ్ళు మూసుకొని కూర్చొని మీ శ్వాసను గమనిస్తూ మీరు వెళ్ళగలిగితే, మీ లోపల జరిగే క్రియకి, మీ లోపల జరిగే క్రియకి మీరు వెళ్ళగలిగితే అదే ధ్యానం. కానీ అది ఎక్కడైనా ఎప్పుడైనా చేయండి. అది ఇదే చేయాలని కూడలేదు. నేనైతే ఏం చెప్తానంటే, నువ్వు కళ్ళు మూసుకొని కూర్చొని నీ స్థితిని ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా స్థితికి తీసుకెళ్తానికి ఏది ప్రయత్నించినా అది ధ్యానమే. అర్థమైంది? అంతేకాని ఇది చేస్తేనే కరెక్ట్, ఇది చేయడం తప్పు లేదు. ఈ భూమి మీద ప్రతి ఒక్కరు వాళ్ళ ఇప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి. అందుకు ధ్యానానికి వచ్చారు. ఆ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తాక ఏం చేసినా కళ్ళు మూసుకొచ్చుండి అన్నిటికైనా సులభమైంది శ్వాసన కాబట్టి శ్వాసను గమనించండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. కొంచెం శ్వాస మీద ధ్యాస ఆగిపోతుంది, ఆటోమేటిక్గా ఆలోచనలు ఆగిపోతాయి. ఆలోచనలు ఆటోమేటిక్గా ఆగిపోయిందంటే మీరు శూన్యంలోకి వెళ్తారు. శూన్యంలోకి వెళ్తే ధ్యానం అయిపోతుంది. అంటే ఆ ప్రిపరేషన్ కోసం, ఆ వెళ్ళటం కోసము మ్యూజిక్ పెట్టుకొని ఆ వెళ్ళటం కోసం గైడెడ్ మెడిటేషన్ వినండి, ప్రాబ్లం లేదు. కానీ వాటితో ఉండకండి. అర్థమైంది? ఇంకా మంచి ఇంకేం కావాలి? అన్నీ ఇచ్చేసారు సార్ అందరికీ. అన్నీ ఇచ్చేసానా? సంకల్పం గురించి అంతా చెప్పండి సార్. ఓకే ఫ్రెండ్స్, సంకల్పము అన్నయ్య వెరీ గుడ్. సంకల్పం అంటే మీ ఉద్దేశంలో ఏంటి? మీకు అర్థమైన పదానికి అర్థమైంది, మీకు అర్థమైంది అట్లాంటి ఎవరు మీరేమనుకుంటున్నారో అది పొందాలనుకోవడమే సంకల్పం. అంటే మీరు ఏదనుకున్నారో అది పొందాలనుకుంటే సంకల్పం. సంకల్ప శక్తి కావాలి. సంకల్పం పొందాలి, సంకల్పం రావాలంటే ఏం కావాలి? సంకల్పం పొందడానికి కావాలి, శక్తి కావాలి. శక్తి కావాలంటే ఎప్పుడైనా శక్తి కావాలంటే ఏం చేయాలి? శక్తి సంపాదించుకోవడం అంటే ఏం చేయాలి? శక్తిని ఆపేసుకోవడం అంటే తెలియదు. అంటే ఖర్చు పెట్టేది ఆపినా డబ్బులు మిగులుతాయి, కొత్తగా ఉద్యోగం చేసినా డబ్బులు వస్తాయి. అమ్మయ్య రెండే. నీ డబ్బులు మిగుల్చుకోవడం అన్నా చేయండి, డబ్బులు సంపాదించుకోవడం అన్నా చేయండి. మీ డబ్బుని సంకల్పానికి ఖర్చు పెట్టాలి. అంటే మీ కోరిక కోసం, మీరు ఆలోచిస్తున్న భావన కోసం, మీరు ఏదైతే పొందాలనుకున్నారో ఆ పొందడాన్ని సంకల్పం అంటారు. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, ఏదైతే భావనాక్షేపం చేయగలుగుతున్నారో, ఇది నాకు కావాలని అనుకుంటున్నారో అది పొందడమే సంకల్పము. ఆ సంకల్పానికి కావాల్సిన శక్తి. సో రెండు ఇక్కడేంటి, నేను ధ్యానం చేసేసి నా సంకల్పానికి కావాల్సిన శక్తి తెచ్చుకుంటానంటే నీ ఆలోచనలన్నీ మారిపోయి అన్ని ఆలోచనలు ఒకదానికే తీసుకొచ్చేస్తే ఆటోమేటిక్ నీ ఆలోచనలకు కావాల్సిన శక్తి అంతా మీ దగ్గర 10 లక్షల రూపాయలు ఉన్నాయి, 10 లక్షల రూపాయలు ఉన్నాయి, బోలెని ఖర్చులు ఉన్నాయి. అన్నీ ఆపేసి నేను ఒక వస్తువే కొనాలనుకున్నాను, ఆటోమేటిక్ ఆ వస్తువే వస్తుంది. సో నీ డబ్బులన్నీ అక్కడికన్నా తెచ్చుకోండి, లేదా ఎక్కువ డబ్బులను సంపాదించండి. ఎక్కువ డబ్బులు సంపాదించండి, ధ్యానం చేయండి. ఖర్చు పెట్టకూడదు అనుకుని అన్ని మూసేయండి. అంటే అప్పుడు మీ దగ్గర ఉన్న శక్తి సంకల్పానికి వెళ్తుంది, సంకల్పం సిద్ధిస్తుంది. ఈ భూమి మీద ఏదనుకుంటే అది జరుగుతుంది, అదే సంకల్పం. ఏదైనా దొరుకుతుంది. సంకల్పం అనే పదం ఉంది. సంకల్పం వద్దని నేను చెప్పను, సంకల్పాలు కావాలి, సంకల్పం ద్వారానే వెళ్ళాలి. ప్రతిసారి సంకల్పం ఏంటి? ధ్యాన జగత్తు, శాకార జగత్తు, పిరమిడ్ జగత్తు అయిపోయినాయా లేవా? నీ సంకల్పం ఏంటి? అది నిర్ణయించుకోండి. అది కావాలనుకున్నాను. ధ్యాన సంకల్పం ధ్యాన జగత్తు, సహకార జగత్తు, పిరమిడ్ జగత్తు కావాలనుకున్నప్పుడు 40,000 ఉద్యోగం వదిలేశాడు, కుటుంబాన్ని వదిలేశాడు, తిరిగాడు, చెప్పాడు, అందరికీ చెప్పుకుంటే వెళ్ళాడు. ఆటోమేటిక్గా దానికి అవసరం వచ్చింది, అయిపోయింది. మీరు కూడా అంతే. మీరు దేనికి వాల్యూ వేస్ట్ ఖర్చు పెడతారో ఆపేయండి. దేనికి కావాలో, దేనికి సహజమైన ఖర్చు పెడుతున్నారో చూసుకోండి. లేదు నా ఖర్చు సరిపోతుంది, తగ్గిపోతుంది, నా ఖర్చు ఎక్కువైపోతుంది, తక్కువైపోతుంది అంటే ధ్యానం చేయండి, శక్తి తెచ్చుకోండి, సంకల్పాన్ని ట్రాన్స్ఫర్ చేయండి, అయిపోతుంది. జస్ట్ ఇప్పుడంతా ఫోన్పేనే. దేనికి కావాలంటే జేబులో బ్యాంకులో డబ్బులు ఇప్పుడు ఫోన్పేనా ఇవ్వాలా?
చెక్ ఇవ్వాలి, 3 రోజులు పట్టాలి, 2 రోజులు పట్టాలి అనేది లేదు కదా. ఎంతసేపు? సో మీ సంకల్పం కూడా పూర్తి లాంటిదే. బ్యాలెన్స్ ఉంటే చాలు. ఓకేనా? సో ముందు బ్యాలెన్స్ ఫిల్ చేసుకోవాలని ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే వచ్చిన శక్తిని మీ సంకల్పాన్ని ట్రాన్స్ఫర్ చేయండి. అయిపోయింది. ఇంకా ఇంకేం కావాలా? ఓకే ఫ్రెండ్స్, సంతోషం సంతోషం సంతోషం. ఓకే అండి, ఇంతకుముందు మరి హాఫ్ మీల్స్ తీసుకున్నాం, ప్లేట్ మీల్స్ కేవీ రావు గారిచే. మరి వీరభద్రం గారు పట్టుబట్టి సార్ దగ్గర అనంతమైనటువంటి జ్ఞానం ఉంది, ఎంతో సబ్జెక్ట్ ఉంది, మనం ఒక వడ్డే క్లాస్ పెట్టుకుందామండి, అది కూడా పూర్తిగా నా ఖర్చులతో మా ఇంటికాడ పెట్టుకుందామండి అన్నారు. మరి ఆయన కోరిక మీదగా ఈరోజు మరి వాతావరణం ఇలా ఉన్నా కూడా క్లాస్ ఇంత అద్భుతంగా జరిగినందుకు మరి ఇంత జ్ఞానాన్ని అందించినటువంటి కేవీ రావు గారికి, అద్భుతమైనటువంటి సంకల్పాన్ని వీరభద్రరావు గారికి, శ్రీనివాసరావు గారికి జ్ఞానం అంటే పాజిటివ్గా ఆలోచించడం అండి. ఎప్పుడూ కూడా సకారాత్మకంగా మన ఆలోచనలు ఉండడం. పొద్దున్నే లేకగానే బాగా వర్షం పడుతుంది. ముందు రవిబాబు గారికి ఫోన్ చేశా, సార్ వర్షం బాగా పడుతుంది, ఏం చేద్దామండి వాళ్ళ క్లాస్ అని. ఏం కాదండి, ఆ ధైర్యం తగ్గిపోద్ది అన్నాడు. ఓకే, కొద్దిగా ధైర్యం వచ్చింది. తర్వాత వీరభద్రరావు గారికి చేసి సార్ మరి వర్షం ఎలా ఉందిగా సార్, ఏంటి మీ అభిప్రాయం అన్నా. ఏముంటుందండి, మనం చేసేది మంచి పని, ఆ టైంకి చక్కగా అనుకూలిస్తుంది, అద్భుతంగా జరుగుతుంది క్లాస్ అన్నారు. ఇంకా సగం ధైర్యం వచ్చింది. అలాగే జరిగింది ఈరోజు క్లాస్ కూడా. ఏమండి అంటే మనం ఒక ఇంటికి అతిథి వస్తున్నాడు అనుకోండి, ఒక ముఖ్యమైన అతిథి, ఏం చేస్తాం? బెడ్షీట్స్ అవి మారుస్తాం, సోఫా మీద పిల్లో కవర్స్ ఇవన్నీ మారుస్తాం, ఇల్లంతా శుభ్రంగా పెట్టుకుంటాం, బూజు గీజు ఏదన్నా ఉంటే దులుపుకొని ఇల్లంతా పరిశుభ్రంగా పెట్టుకోమా? అలాగే సంకల్పాలు అన్నారు కదా సార్, మనం ఏవేవో సంకల్పాలు పెట్టుకున్నాం అంటే భగవంతుని యొక్క దృష్టి మన మీద పడితేనే కదా అది ఇచ్చేది. మీ దగ్గర నుంచి ఒక వస్తువు అడుగుతున్నాను, నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, నా మాట మీకు వినపడాలి, మీకు ఇవ్వాలనేటువంటి మనసు ఏర్పడాలి, అప్పుడే కదా ఇచ్చేది ఏదైనా. అలాగే మనం పెట్టే ప్రతి సంకల్పం ఎక్కడి నుంచి రావాలంటే భగవంతుని దగ్గర నుంచి రావాలి. అంటే భగవంతునితో మనం అనుసంధానం అవ్వాలి. ఎలా అనుసంధానం అవుతాము? అతిథి రావాలి మనకి అంటే ఇల్లు ఎలా పరిశుభ్రంగా ఉంచుకుంటున్నామో మన హృదయం కూడా అలా పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద పడుతుంది, మన సంకల్పాలు నెరవేరుతాయి. అన్నిటికన్నా ఉన్నతమైన సంకల్పం ఏంటంటే ఆత్మజ్ఞానం. క్షీరసాగర మదనంలో అన్నీ వస్తాయి, ముందు అన్నీ కావాలి, కానీ వాటితో ఆగలేదు. అమృతం వచ్చే వరకు కూడా ఆ మదనం జరిగింది. అంటే హైయెస్ట్ది వచ్చే వరకు కూడా మన యొక్క సాధన ఆగకూడదు. దాని పేరే అమృతం. అంటే దాని పేరు ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం వచ్చే వరకు కూడా మన సాధన కొనసాగాలి. ఆత్మజ్ఞానం ఉంటేనే మనకి నిజంగా ఏ కోరికలు కోరాలో ఏ కోరికలు కోరుకోకూడదో ఉండేటువంటి జ్ఞానమైనా వచ్చేదండి. మరి ఆత్మజ్ఞానం లేకుండా మరి ఎంతోమంది ఎన్నో కోరికలు కోరుకున్నారు భగవంతుని మెప్పించి. చివరికి ఏమైంది? అజ్ఞానం చేత వాళ్ళే నాశనం అయిపోయారు. అవునా కదా? బకాసురుడు ఉన్నాడు, ఎవరు నెత్తిమే చేయబడితే వాళ్ళు భస్మాసురుడు, వాళ్ళు భస్మం అయిపోవాలన్నారు. మరి చివరికి ఏమైంది? అజ్ఞానంతో కోరుకున్నాడు కాబట్టి తన యొక్క అజ్ఞానానికి తానే బలైపోయాడు. ఒక పేదవాడు కట్లు కొట్టుకుంటున్నాడంట ఒక అడవిలో. అటు సైడు శివుడు పార్వతి విహారానికి వెళ్ళారంట. విహారానికి వెళ్తే వీళ్ళని చూశారు. చూసి వీళ్ళకి ఏదైనా ఒక కోరిక తీర్చుదామని చెప్పి అనుకున్నారు. అనుకుని పేదవాడి ముందు ప్రత్యక్షమయ్యి నాయన ఏదైనా ఒక కోరిక కోరుకో, నేను తీరుస్తాను అన్నారు. అంటే ఈయనకి ఎన్ని కష్టాలు ఉన్నాయంటే 3 రకాల కష్టాలు ఉన్నాయి. ఒకటి, తల్లి అందురాలు, భార్య గుడ్రాలు, పిల్లలు లేరు, ఇతను కటిక పేదవాడు. 3 కోరికలు ఉన్నాయి. ఒక కోరిక మాత్రమే నేను తీరుస్తాను అన్నాడు. ఏ కోరిక కోరుకుంటాం మనమైతే? తల్లికి చూపు కూడా మేలే కదా. అలాగే భార్యకి బిడ్డ పుట్టాలి, తన పేదరికం పోవాలి. 3 ఉన్నాయి, ఒకటే ఇస్తామన్నారు. ఆత్మజ్ఞానం ఉంటే మన కోరికలే ఎలా ఉంటాయంటే, నేను ఇంటికి వెళ్ళేపాటికి రత్నాలు వజ్రాలు వైడూర్యాలతో పొదిగినటువంటి ఉయ్యాలలో నా బిడ్డ ఊగుతుంటే అది చూసి నా తల్లి కల్లారా చూసి ఆనందించాలి అన్నాడు.
ఒకటేనా ఇక్కడ కోరుకుంది అంటే ఈయన ఇంటికి వెళ్ళేపాటికి తన భార్యకి బిడ్డకాల సంతానం కలుగుతుంది. అలాగే తన వజ్రాలు వైడూర్యాలు పొదిగినటువంటి ఉయ్యాల్లో బిడ్డ ఊగుతుంది. తన పేదరికం పోయిందా పోలేదా? అది ఆత్మజ్ఞానం ఉంటేనే మనకి సరైనటువంటి కోరికలు కోరుకునేటువంటి అర్హత అనేది లభిస్తుంది. మరి అటువంటి ఆత్మజ్ఞానానికి మనం చేయవలసిన ఏకైక సాధన ఏంటంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఉత్తర గీతలో చెప్తారు, పూజకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జపం, జపకోటి సమం ధ్యానం. ఇక్కడ వరకు మన అందరికీ బాగానే అర్థమైంది. కోటి పూజలు చేస్తే ఒక జపం చేస్తున్నంత సమానం. అలాగే కోటి జపాలు చేస్తే వచ్చే ఫలితం ఒక ధ్యానం చేస్తాంతో సమానం. ఓకే, వీటన్నిటికన్నా ధ్యానం గొప్పదన్నారు. కానీ దీని తర్వాత ఏమన్నారంటే కోటి ధ్యానం సమం ఒక లయ అన్నారు. అంటే ధ్యానాలు కూడా కోటి ఉన్నాయని చెప్పి ఆ రోజే చెప్పాడు ఉత్తర గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. ఆ కోటి ధ్యానాల్లో ఏ ధ్యానాన్ని ఎంచుకోవాలి, ఏది మనకి సత్వర ఫలితాన్ని ఇస్తుంది అనేది మన విచక్షణకి వదిలేశారు. ఓకేనా? థ్యాంక్ యూ. అలాగే 2 అనౌన్స్మెంట్లు ఉన్నాయండి, వినేసి మనం ఈ క్లాస్ క్లోజ్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఆదివారం మన గోశాలలో యథావిధిగా క్లాసు 2 to 5. అయితే ఆ రోజు పండి శ్రీనివాసరావు గారు వస్తున్నారు మనకి ఆత్మజ్ఞానాన్ని అందించడానికి. తర్వాత గొప్ప ఆపర్చునిటీ వచ్చిందండి. ఏంటంటే ఆయన వస్తూ ఆయనతో పాటు రీసెంట్గా ఆయన పిఎంసి ఛానల్లో ఆయన కూడా తీసుకున్నారు. మన యొక్క అందరి అనుభవాల్ని సేకరిస్తానికి పిఎంసి ఛానల్ కూడా వస్తుంది. చక్కగా కొత్త వారు ఎంతోమంది ఉన్నారు. మీ అందరూ కూడా పిఎంసి టీవీలో కనిపిస్తారు. మీ యొక్క అనుభవాన్ని ఒక 10 నిమిషాల పాటు ఎలా చెప్పాలి, ఎలా ధ్యానంలోకి వచ్చాము, వచ్చిన తర్వాత మాకు కలిగిన మార్పులు ఏంటంటే వాళ్ళు షూట్ చేస్తారు. షూట్ చేసి మన టీవీలో ప్రసారం చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఆధారానికి ప్రిపేర్ అయ్యి ఉండండి అందరూ. తర్వాత పత్రిజీ ధ్యానమయ యాగం డిసెంబర్ 21 నుంచి 31కి 2 నెలల టైం ఉంది. ఇప్పుడు నుంచే మనం ప్రిపేర్ అయ్యి ఉంటే చక్కగా మన రిజర్వేషన్లు అవి తేలిగ్గా అందరికీ దొరుకుతాయి. ఓకేనా? డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో దారపల్లి ధ్యానమయజ్ఞం దత్తపౌర్ణమి రోజు చేస్తున్నారండి. ఆంధ్ర హిమాలయాలు పిఠాపురం దగ్గర అమృత వ్యాలీ అని చెప్పి అల్లాబక్షు గారి ఆధ్వర్యంలో అక్కడ మన కర్తాల్లో వీటిలో ధ్యానమయజ్ఞాలు ఎలా చేస్తారో అక్కడ కూడా చేస్తున్నారు. ఈ 3 రోజులు ఎవరికైనా అవైలబిలిటీ ఉంటే వెళ్ళొచ్చు. తర్వాత ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనందరికీ కూడా అందించడానికి కారణమైనటువంటి వీరభద్రరావు గారు, వాళ్ళ ఫ్యామిలీ, శ్రీనివాసరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మారెళ్ళ రవిశాస్త్రి గారు శ్వాస అనే సబ్జెక్ట్ మీద అద్భుతమైనటువంటి గ్రంథరాజ్యాన్ని రచించారండి. అంటే శ్వాస అంటే ఏంటి అనేది క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ఈ పుస్తకం అద్భుతంగా సహకరిస్తుంది. మరి ఈ పుస్తకం ప్రింట్ వచ్చింది, దీని కాస్ట్ దీని మీద 600 ఉంది. ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. సార్ కొత్త వాళ్ళు ఎవరైనా వారి అనుభవాలు చెప్పాలనుకుంటే మన వాళ్ళందరితో షేర్ చేసుకుంటే రావచ్చు. మొన్న ఈ మధ్య కిందటి వారం పుట్టపర్తి వెళ్ళామండి మేమందరం. ఇక్కడ యోగా గురువు గారు వచ్చారు మచిలీపట్నంలో. అందరం కలిసి ఒక 70 మంది కలిసి వెళ్ళాము. అద్భుతంగా ఉంది. పిఎస్ఎస్ఎం అనేది స్టార్ట్ అయ్యిందే విహారంతో, ట్రెక్కింగ్స్ ముందు జరిగినాయి, తర్వాతే ధ్యానం అనేది వచ్చింది. అలా అన్ని సంస్థలకి వెళ్ళాలి, అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలి, ఏది కరెక్ట్ అనేది మనం ఎంచుకోవాలి. అక్కడ మేము చూసినంతలో మాకు అనిపించినటువంటి గొప్ప ఇదేంటంటే ఆ సాయిబాబా వారు చెప్పినటువంటి కొటేషన్స్, లవ్ ఆల్ సర్వ్ ఆల్, అందరినీ ప్రేమించండి, అందరికీ సేవ చేయండి. ఈ 2 అద్భుతమైనటువంటి పదాలండి ఆధ్యాత్మికంగా ఎదగడానికి. అలాగే సమయాన్ని వృధా చేస్తే జీవితం వ్యర్థమవుతుంది అని రాస్తుంది అక్కడ గోడల మీద.
మనకి భగవంతుడు 24 గంటల సమయం ఇచ్చాడు. ఒక గంట కనుక భగవంతుడికి కనుక మనం కేటాయిస్తే, ఆధ్యాత్మిక సాధన కేటాయిస్తే, ఇటువంటి సత్సంగాలకి సజ్జన సంగత్యాలకి కేటాయిస్తే మిగతా 23 గంటలు భగవంతుడే నడిపిస్తాడండి మనల్ని. ఓకేనా? అందుకే మరి మచిలీపట్నంలో మాస్టర్స్ అందరూ కలిసి వారం అంతా అందరికీ ఎన్నో పనులు ఉంటాయి. ఎన్ని పనులు ఉన్నా సరే ఆదివారం వచ్చేపాటికి ఒక గుడి దగ్గరికి చేరతాం, సజ్జన సాంగత్యం అనే గుడి దగ్గరికి. సాగండి. ఓకే ఫ్రెండ్స్, సో నేను ఇంకోసారి వస్తాను మచిలీపట్నం. ఎందుకంటే ఇవాళ ఓన్లీ మీ ప్రశ్నకు ఆన్సర్ చెప్పాను. యాక్చువల్గా ధ్యానం అంటే, సజ్జన సంగత్యం అంటే మీరు అడగాల్సిన మీ డౌట్ క్లారిఫై అయింది. కాబట్టి మీరు సాధన చేసుకోండి. ఈ సాధన ఎంత గొప్పగా ఉంటుంది అంటే, సాధన అనుభవాలు నేను అంత బాగా చెప్పలేదు. నా సాధన అనుభవాలు చెప్పాలంటే, ఈ భూమి మీద ఒక మనిషి 10 నెలల గర్భవతి అయిపోయి 10 నెలల 10 రోజులు అయిపోయినా గర్భం రాకపోతే డాక్టర్లు అందరూ పరిశీలించి ప్రాబ్లం ఏం లేదు, నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పిన అవ్వకపోతే కారణం ఎతికి ఆ గర్భం ఎందుకు రాలేదో చెప్పగలిగి ఆ గర్భస్థ శిశువుని డెలివరీ అవుతున్నప్పుడు స్వయంగా చూసి ఆ భూమి మీదగా ఆ పిల్లవాడిని భూమి మీద తీయటానికి ఆ వచ్చిన ఆ కృతజ్ఞతలు చెప్పడం దగ్గర నుంచి మొదలెట్టి డాక్టర్లు అందరూ చనిపోతారు అని చెప్పిన వాళ్ళని చనిపోరు అని చెప్పగలిగి వాళ్ళ బతికించిన దగ్గర నుంచి ఇలాంటి బోల్డ్ అన్ని మహత్యాలు అంటారు. నేను మహత్యం అంటే తలకాయ పగిలిపోయి బ్లడ్ కారిపోతుంది, ఓన్లీ చేయి పెట్టి నేనే ఆ బ్లడ్ని ఆపేసి వాళ్ళ జీవితాన్ని రక్షించగలగడం కానీ, లేకపోతే ఇవన్నీ కూడా ధ్యానం అనే సాధ్యము. ధ్యానం అనేది చాలా గొప్పది. అంటే చాలా గొప్పది అంటే, ఈ భూమి మీద 147 శక్తి క్షేత్రాల్లో దేవాలయాల ధ్యానాలయాన్ని 2009 నుంచి 2019 వరకు 147 నెలలు ప్రతి నెల అమావాస్య రోజున 24 గంటలు ఓన్లీ నీరు మాత్రమే తాగి ఆ శక్తి క్షేత్రాలకు కన్వర్ట్ చేయాల్సి వచ్చింది. ధ్యానాలయాలకు మార్చాల్సి వచ్చింది. అలాగే 12 నెలలు ప్రతి పౌర్ణమికి పూర్తిగా శ్రీశైలం అనకూడదు 142 పుల్లున్న చోట కూడా ఉండి ధ్యానం చేసి అక్కడ చేయాల్సి వచ్చింది. అలాగే బుద్ధుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు, దత్తాత్రేయుడు వీళ్ళు చెప్పిన పని చేయాల్సి వచ్చింది. ఇవన్నీ చేస్తున్న క్రమంలోనే నేను ఈ పని చేస్తాకు వచ్చాను. అలా అసలు ఏం మాట్లాడలేదు వాళ్ళ మీ దగ్గర. అసలు వాటి యొక్క ఉనికి అదేంటి, ఏం చేస్తే ఏమవుతుంది, ఎలా అవుతుంది, మిమ్మల్ని ఎలా సరి చేసుకోవచ్చు, మీ స్థితిని ఎలా మార్చుకోవచ్చు, ప్రతిదీ సంపూర్ణంగా ఉంది. ఇదంతా ఇంకో రోజు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుతున్నాం. మీరు నాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా మనసా వాచా కర్మ ధన్యవాదాలు. సంతోషం సంతోషం. మెట్రిక్స్ అందరూ రండి ఒకసారి వెనక సార్ సన్మానించేద్దాం ఒకసారి రండి ఒకసారి అందరూ.